రామరాజ్యం రాజకీయం అనేటటువంటి ఒక అంటే హిందుత్వ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడాలి అనుకున్నాము. ముందుగా రాముడి చుట్టూ రాజకీయం తిరుగుతుందా ఇప్పుడున్నటువంటి రోజుల్లో, లేదా రాజకీయం రాముడిని వాడుకుంటున్నారా? ఇది అంటే నాకు కాదు, నాతో పాటుగా అనేక మందికి ఉన్నటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ నుంచి ఆన్సర్ ముందుగా నేను గురుగారు నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. రామరాజ్య స్థాపన కొరకే రాముని పేరిట రాజకీయం జరిగితే నేను చాలా సంతోషిస్తాను, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ రాజకీయము ధర్మము నా దృష్టిలో రెండు కలిస్తే రాజకీయాలు ధార్మిక స్వభావాన్ని సంతరించుకుంటే చాలా గొప్పది, కానీ ధర్మానికి రాజకీయ స్వభావం అంటుకుంటేనే సమస్య. అందువల్ల రాజకీయము ధర్మము కలిసినప్పుడు రాజకీయాలకు ధార్మిక స్వభావం అంటుకుంటుందా, ధర్మానికి రాజకీయ స్వభావం అంటుకుంటుందా అనేదే మనం ఆలోచించాలి. శ్రీరామచంద్రుడు తండ్రికిచ్చిన మాట కోసం, ధర్మ సంస్థాపన కోసం, దుష్ట శిక్షణ కోసం సింహాసనాన్ని త్యాగం చేసి అరణ్యవాసం చేశాడు. సింహాసనం కొరకు మాత్రం రాముని పేరిట రాజకీయం చేయొద్దన్నదే నా అభిప్రాయం. నిజంగా ధర్మం కొరకు, లోక కళ్యాణం కొరకు, సర్వమానవ సౌభ్రాతృత్వం కొరకు, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగునున్న ప్రజల సముద్ధరణ కొరకే రాజకీయం ఏ పేరిట జరిగినా దాన్ని ఆహ్వానించాల్సిందే. అందువల్ల రాజకీయాలు మతము కలిసినప్పుడు ఏది పైచేయి సాధిస్తుందన్నదే సమస్య. రాజకీయం మతం అన్నప్పుడు ఇక్కడ అనేక మతాలు ఉన్నాయి సార్, ముఖ్యంగా మన దేశంలో. అయితే ఏ మతము రాజకీయము కలిసినప్పుడు అంటే నేను ఫలానా మతము అని అనడం కన్నా రాజకీయాలకు ఉండే స్వభావం ఏంటి, మతానికి ఉండే స్వభావం ఏంటి, రాజకీయాలకు ప్రాతిపదిక మతానికి ప్రాతిపదిక ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని ఆచరించే న్యాయమూర్తి, ఆయన కోర్టుకెళ్ళి సనాతన ధర్మం ఆధారంగా తీర్పు చెప్పడు. వ్యక్తిగత జీవితంలో సనాతన ధర్మాన్ని ఆచరించాలి కూడా, కానీ కోర్టుకెళ్ళి భారత రాజ్యాంగం ఆధారంగా, భారతదేశ చట్టాల ఆధారంగానే తీర్పు చెప్తాడు. ధర్మం కూడా అదే చెప్తుంది, అలాగే చెప్పమని. ఇక ఒక వ్యక్తి నిత్యం ఖురాన్ ఆచరిస్తూ జీవితం గడుపుతాడు, కానీ కోర్టుకెళ్ళి షరియత్ ఆధారంగా తీర్పు చెప్పడు, భారత రాజ్యాంగం ఆధారంగా తీర్పు చెప్తాడు. అలాగే ఒక క్రైస్తవుడు జీవితంలో బైబిల్ని ఆచరించవచ్చు, కానీ కోర్టుకొచ్చి బైబిల్ ఆధారంగా తీర్పు చెప్పడు. దీని సారాంశం ఏంటంటే, వ్యక్తి జీవితము సమాజ జీవితము, వ్యక్తి జీవితము ప్రజా జీవితము, వ్యక్తి జీవితము రాజకీయ జీవితం. వ్యక్తి జీవితంలో వారు నమ్మిన విశ్వసించిన మతం వారి జీవితాన్ని ప్రభావితం చేస్తూ వారిని ఒక సన్మార్గంలో నడిపించేటువంటి పని చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నాకు గుర్తున్నందుకు పెద్దల పండితులు ఉన్నారు, క్షమించాలి తప్పుంటే, 7వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్తాడు, ఏ ఏ దేవతలను ఎవరు ఏ విశ్వాసాలతో ఆరాధించినా ఆ దేవతల యందు వారి వారి విశ్వాసాలను బలపరుస్తాను అని చెప్తాడు. ఎక్కడ ఎంత గొప్పగా చెప్పాడో మీరు ఆలోచించండి. అందువల్ల విశ్వాసము అనేది వ్యక్తిగతమైంది, రాజకీయం అనేది రాజ్యాంగబద్ధమైంది. రాజకీయాలు రాజ్యాంగం ఆధారంగా నడవాలి, వ్యక్తిగత జీవితము వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా. ఆ వ్యక్తిగత విశ్వాసాలకు రాజకీయము రాజ్యాంగం అడ్డు రాకూడదు. అందుకే రాజ్యాంగం విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛనివ్వాలి, విశ్వాసాన్ని పాటించేటువంటి స్వేచ్ఛ ఉండాలి. అందువల్ల మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, రాజ్యాంగం ఆధారంగా చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన అమలు జరిగిన చోటే సమాజం పురోగతిలో ఉంటుంది. కాకపోతే ఆ సమాజ గమనం ఎటువైపు ఉంటుందో మనం చూడాలి. అందువల్ల రాజకీయానికి రాజ్యాంగమే ప్రాతిపదిక, రాజ్యాంగమే రాజ్యాంగ విలువలే ప్రాతిపదిక. రాజ్యాంగ విలువలకు వ్యక్తిని విశ్వసించేటువంటి మతపరమైన ధర్మపరమైన ఆధ్యాత్మిక విలువలకు ఘర్షణ ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జీవితాన్ని శాసించేది మతమైతే రాజకీయ జీవితాన్ని శాసించేది రాజ్యాంగమే కావాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియో చూస్తే మీకు అలా అనిపిస్తుంది సార్, అలా ఉందంటారా? అలా లేకపోతే ఉండాలని కోరుకోవాలి తప్ప అలా ఉంది కనుక దాన్ని సమర్థించలేం కదా. ఓకే.
అలా అంటే సమాజంలో ఇవాళ ధర్మం పట్ల ఆ రకమైన నమ్మకం ఉందా? ఇవాళ మీరు చూడండి, వినాయక ఉత్సవాలప్పుడు నేను తిరుగుతూ ఉంటాను, చాలా ఆవేదన కలుగుతుంది. ఎక్కడన్నా భగవద్గీత గురించి ఎవరైనా పండితులు చెప్తే బాగుండు విందామని, ఎక్కడైనా ప్రవచనం ఉంటే బాగుండు అని. కానీ ఉండవని నేను అనడం లేదు, కానీ ఎన్ని చోట్ల ఉంటాయో మీరే చెప్పండి. ఎన్ని రకాల చోట్ల ఎన్ని పాటలు వేస్తుంటారు, అది కోరుకుంటామా మనం? ఆయన చెప్పి ధర్మాన్ని తప్ప, ధర్మాన్ని ఆచరించే పద్ధతిలో అలా కాదు అని ఆచరించడం, కానీ వాళ్ళు అలా ఆచరిస్తున్నారు. దానికి తప్పు పట్టాల్సింది ఆచరించే వ్యక్తిని తప్ప ధర్మాన్ని కాదు కదా. అందువల్ల ఇది కూడా అంతే, రాజ్యాంగబద్ధమైన విలువల ఆధారంగా ఆచరించాలి రాజకీయాన్ని. ఆచరించకపోతే తప్పు రాజ్యాంగాన్ని కాదు, ఆ రాజ్యాంగాన్ని తప్పుగా ఆచరిస్తున్న వ్యక్తిది, ఆ వ్యక్తి సమూహాన్ని. ఓకే సార్, గురుగారు మీరేమంటారు ఈ మాట పైన? ఇప్పుడు అసలు ఒకప్పుడు రాజకీయము మతము వేరువేరుగా ఈ భారతదేశానికి తెలియదు. ఈ రెండు ఒకటిగానే ఉండేవి. రాజులు కట్టించినటువంటి గుళ్ళే మనకి సంబంధించినవి, ఎందుకంటే ఏకధర్మంగా నడుస్తూ వెళ్ళేటటువంటిది. ఇవాళ రాజ్యాంగం వచ్చిన తర్వాత కొన్ని లోతుపాట్లు ఉన్నాయి. అవి ఏమిటయ్యా అంటే, ఈ రాజ్యాంగాన్ని వినియోగించుకొని కొన్ని పక్షాలకు సంబంధించినటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఈ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు రాజకీయాలను వాడుకొని. మరి అలా రాజకీయాన్ని వాడుకోనే విచ్ఛిన్నం చేయాలి అనే తపనతోటి ఉన్నటువంటి వాళ్ళకి సమాధానము సామాన్యుడిగా చెప్పడం చాలా కష్టంగా ఉంది. సామాన్యుడు సమాధానం చెప్పలేనప్పుడు అప్పుడు ఈ రాజకీయాన్ని నా ధర్మాన్ని కాపాడుకోవడానికి వాడుకోవడం ధర్మమా కాదా, ఎలా వాడుకోవాలి, ఈ పరిస్థితుల్లో మనం ఆగున్నాం. ఇక్కడ సమస్య ఉంది. కాబట్టి రాజకీయము అనేటటువంటిది కూడా ధర్మము మీద రాజకీయం దాడి చేస్తే, ధర్మము రాజకీయముతోటే రాజకీయానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నదా లేదా? నెలకొందా? దాని సమాధానాన్ని మనం వెతుక్కోవాలి. అది నేను ఓకే, ఇప్పుడు రాజకీయం అంటే మళ్ళీ ధర్మం కూడా ఓట్లలో నిలబడాలి, గెలవాలంటారా? ధర్మము గెలవడం కాదు, ఆ రాజకీయ నాయకులే ఈ ధర్మాన్ని గనక కొంచెమైనా కించిత్తైనా, అన్ని ధర్మాలని సమానంగా చూడండి, కించిత్తైనా దీని పట్ల తేడా చేస్తాము, దీన్ని విభజన చేస్తాము, ఇబ్బంది పెడతాము, కష్టపెడతాము అన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా ఏ విధంగా వాళ్ళ బుద్ధి మీద ప్రెషర్ పడుతుందో అలాంటి స్థితిని కల్పించడం అనేది అవసరము. దాన్ని ఒకవేళ మీరు రాజకీయం అంటే రాజకీయం అయినా పర్వాలేదు. ఓకే సార్, నాగేశ్వరరావు గారు, అయితే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా మనం హక్కుల గురించి ఒకసారి అనుకుంటే, కోర్టు ముందు ఎవరైనా ఒకటే, అందరూ ఒకటే అని చెప్పేసి ఇప్పుడు మీరు అన్నారు కదా. అయితే కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ యూసీసీ ఎందుకు చాలామంది వ్యతిరేకిస్తున్నారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది వ్యతిరేకించడం వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నేనేం చేయగలను? మీ అభిప్రాయం అడుగుతాను. నేనే వ్యతిరేకించడం లేదు, నేను ఉమ్మడి పౌరశక్తి ఉండాలని కోరుకుంటాను. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. అయితే యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి, యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉండద్దు. యూనిఫామిటీ అంటే ఏంటి? యూనిఫామిటీ అంటే అర్థం అందరూ పొట్టి వాళ్ళున్నా యూనిఫామే, అందరూ పొడుగైన వాళ్ళున్నా యూనిఫామే, అందరూ మంచి వాళ్ళైనా యూనిఫామే, అందరూ చెడ్డవాళ్ళైనా యూనిఫామే. అందువల్ల యూనిఫామిటీకి ఎప్పుడు కూడా ఆదర్శం కాదు. యూనిఫామ్గా మంచిదై ఉండాలి, యూనిఫామ్గా ఈక్వల్ అయి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు గోవా యూనిఫామ్ సివిల్ కోడ్లో కొడుకు పుట్టకపోతే, లేదు పలానా వయసు వరకు పిల్లలు పుట్టకపోతే ఇంకో పెళ్ళి హిందువు కూడా చేసుకోవచ్చు. ఒక ఆడకూతురు తండ్రిగా నేను అంగీకరిస్తాను దీన్ని. కొడుకు పుట్టడానికి స్త్రీకి సంబంధమే లేదు, ఇది వైద్యశాస్త్రం చెప్తోంది. కానీ స్త్రీని శిక్షిస్తాం యూనిఫామ్ సివిల్ కోడ్ మీద పేరిట అంటే దీన్ని అంగీకరించుదామా? అంటే స్త్రీకి హక్కులు లేని యూనిఫామ్ సివిల్ కోడ్ నాకు అవసరం లేదు. స్త్రీ పురుష సమానత్వాన్ని ఇచ్చే యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి, మానవుల మధ్య సమానత్వాన్ని ఇచ్చే యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి. అందువల్ల యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలి. యూనిఫామ్, ఇక్కడ పండితులు చాలామంది ఉన్నారు కనుక నాకు ఓరో సందేహం వచ్చింది, మీరు చెప్పాలి. నేను చాలా మా ఇంట్లో నోములు, అందరి ఇళ్ళలాగానే వ్రతాలు జరుగుతాయి. చాలా సందర్భాల్లో స్త్రీలు వ్రతాలు నోములు చేస్తుంటారు. ఎందుకు? పాపం వారి కొరకు చేయరు, వారి భర్త పిల్లలు బాగుండాలని చేస్తారు. నేను ఒకరోజు అడిగాను,
నా భార్య బాగుండేలా నాకేమైనా వ్రతం ఉందా, నేను చెయ్యాలని కోరుకుంటున్నాను అని నిజంగా కోరుకుంటున్నాను. నాకెవరు సమాధానం చెప్పలే ఇప్పటివరకు. చెబితే సంతోషిస్తాను. నా భర్త బాగుండాలని స్త్రీ వ్రతం చేసినప్పుడు భార్య బాగుండాలని పురుషునిగా నేనెందుకు వ్రతం చేయకూడదు? నాకెందుకు ఉండకూడదు కోరిక? సో దీని సమానత్వం అందామా? ఏమైనా మానవీయత కదా. అలా ఏదైనా ఉంటే చెప్పండి. ఉంటే దాన్ని మించిన ధర్మం ఇంకోటి లేదు, నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా ఇక్కడ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్తారు మీ ఇష్టం అన్న. దీనికి సమాధానం అంటే ఏం లేదు. ఇది నేను చెప్పింది కాదు, ఇది మన ధర్మమే ఏనాడో చెప్పింది. ఇవాళ ఎక్కడైతే మనకు ప్రశ్న ఉత్పన్నమైందో రాముడు రాజకీయం అన్నాం కదా, ఆ రాముడే దీనికి రామాయణంలో ఎప్పుడో సమాధానం చెప్పి ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే స్త్రీ పక్కన లేదో అతనికి పూజ చేసే అధికారమే కోల్పోతున్నాడు. అసలు పురుషుడు పూజ చేయటానికి, యజ్ఞం చెయ్యటానికి కావలసినటువంటి అధికారం ఏదైతే ఉందో అది పూర్తిగా తను కోల్పోతున్నాడు. అందుకే రామచంద్రుడంతటి వాడు ఏకపత్ని వ్రతుడైనా అశ్వమేధ యాగం చెయ్యాలి అంటే అతనికి యోగ్యత లేదు అని చెప్పారు. అప్పుడు దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అని పండితులతోని అడిగితే ఇంకొక వివాహం చేసుకోవాలి అన్నారు. దానికి ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి. ఏకపత్ని వ్రతమే కదా, అందుకే దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని వెతికితే అప్పుడు ఒక ప్రత్యామ్నాయం సాక్షాత్ జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత యొక్క విగ్రహాన్ని అక్కడ తీసుకొని పెట్టి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణశక్తిని ఆవాహనం చేసి పూజ చేసేటువంటి అధికారాన్ని పురుషుడికి ఇచ్చారు. ఇక్కడ పురుషుడు పూజ చేసినప్పుడు కూడా అతనికి ధర్మ పత్ని సమేతస్య అని చెప్పుకుంటేనే పూజకు చెల్లుబాటు అవుతుంది. కానీ పక్కన భార్య లేకపోతే ఆ పూజనే చెల్లుబాటు కాదు. ఇంతకంటే సమానత్వం ఏ సంస్కృతిలో ఇచ్చారు, ఏ సంప్రదాయంలో ఇచ్చారు? కాబట్టి ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి, ఇది మన విశేషం. అందుకే ఇక నుంచి మనం జై శ్రీరామ నినాదం ఇవ్వద్దు, జై సీతారామ నినాదం ఇవ్వాలి. అయ్యా ఒక్క శ్రీ అనే శబ్దము సీతే అండి. శ్రీ అనేటటువంటి శబ్దానికి అర్థం సీతే. కాబట్టి జై శ్రీరామ్ అంటే సీతా సమేత రామ, సమస్త సంపదలతో కూడినటువంటి రామ అని అర్థం. కంచర్ల గోపన్న పద్యమే రాసినాడు. అంటే నేను అనేది సామాన్యులకు తెలియదు గనక, సామాన్యులకు అది అర్థం కాదు గనక సీతారాం అనడంలో తప్పేమీ లేదు కదా. జై సీతారాం. ఇంకొకటి కూడా ఏంటంటే, నేను అడిగిన ప్రశ్న పండితుల గారికి నా సందేహం ఏంటంటే, మీరు అన్నది నిజం. నేను రామాయణాన్ని రామచరిత మానస్ నేను కూడా చాలాసార్లు చదివాను. నిజమే, బంగారు సీతను పెట్టుకొని చేస్తాడు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, నా సతీమణి క్షేమ కోసం, నా సతీమణి కోసం, ఆమె క్షేమంగా ఉండటం కోసం నేను ఏదైనా వ్రతం చేయదలుచుకున్నాను, అలాంటి వ్రతాన్ని చెప్పండి అంటున్నాను. మళ్ళీ ఏకపత్ని వ్రతం నేను మీకే అనుమానమే లేదు. సో నేను అడుగుతున్న ప్రశ్న అది. ప్లీజ్ నేను నిజాయితీగా అడుగుతున్నాను. నేను ఏదో కావాలని వాదన కొరకు అడగడం లేదు. ఎందుకంటే వాదన కొరకు నేను రాలేదు కనుక వాదన కొరకు అడగడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఏదైనా నా కొడుకు వివాహం సమయంలో కూడా నేను నా సతీమణితో కూర్చొని సత్యనారాయణ వ్రతం చేశాను. వేరే అవకాశమే లేదు, దంపతులు కూర్చొని చేయాలి, ఇంకో మార్గమే లేదాడ. సత్యనారాయణ వ్రతం అంటూ చేస్తే ఇండివిజువల్గా కూర్చొని చేయరు నాకు తెలిసినంత వరకు. ధర్మపత్ని సమేతంగానే చేయాలి, పతి పక్క నుండినే చేయాలి. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే, స్త్రీ తన భర్త సంక్షేమం కొరకు ఆమె ఒక్కరిగా కూడా చాలా వ్రతాలు చేస్తుంటారు. కానీ పురుషుడు నా భార్య సంక్షేమం కొరకు నేను వ్రతం చేయదలుచుకున్నాను చెప్పండి ఇప్పుడు గురువు గారు అని అంటున్నాను. తప్పకుండా దీనికి పురుషుడికి ఒకరోజు వ్రతం కాదండి, ప్రతినిత్యము నిద్ర లేచి పూజలో కూర్చున్న ప్రతిక్షణము మమ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం. వాళ్ళందరూ ఏది ఒక్క నా భార్యే కాదు, నా పిల్లలు, నా పరివారము, నా మీద ఆధారపడ్డవాళ్ళు ప్రతినిత్యము చేయాలని ధర్మశాస్త్రం శాసనంగా చెప్పింది. కాబట్టి నిద్ర లేచిన ప్రతిరోజు పురుషుడు భార్య బాగుండాలని చేస్తేనే వాడికి రోజు కింద లెక్క, లేకపోతే లేదు. సరే ఉంటారు, మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకోవచ్చు. ఇంకొకటి చెప్తాను, ఎందుకంటే దీనికి అంటే మీకు శాస్త్రపరంగా కూడా నేను చెప్పగలుగుతాను. దీనికి రోజు మేము పారాయణం చేసే దాంట్లో కూడా పురుషుడు భార్య కోసం
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అని భార్య ఉత్తమంగా రావటం కోసము, భార్య క్షేమంగా ఉండటం కోసము చేసేటువంటిదంతా కూడా అది నిత్యోపాసన. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇది ప్రత్యేకంగా కొత్తగా వ్రతం చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడ కూడా ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, స్త్రీ నోములు నోచినా, వ్రతాలు చేసినా, ఇంకేం చేసినా కూడా అక్కడ స్త్రీ భర్త పేరు చెప్పుకునేటువంటి యోగ్యత స్త్రీకి లేదు. ఎందుకంటే అక్కడ భర్త పేరు చెప్పుకోవటం కూడా లేదు. కేవలంగా మమ సౌభాగ్య సిద్ధ్యర్థం అన్నప్పుడు నా సౌభాగ్యం ఉండాలి, నా సౌభాగ్యం అంటేనే వాడు పక్కన ఉన్నటువంటి వాడు. కాబట్టి అక్కడ పేరు కూడా చెప్పుకోకుండా స్త్రీకి పూజ చేసుకునేటువంటి అధికారాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని స్త్రీకి ఇచ్చారు. కానీ పురుషుడికి మాత్రం ఎక్కడ, ఎంతెందుకు చిన్న దృష్టాంతం మీకు సనాతన ధర్మంలోనే చూపిస్తా. అంటే మన ధర్మం ఎంత గొప్పది. పైన కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు, కొండ కింద ఉన్నటువంటి పద్మావతీదేవి గారు. ఈ రెండు బ్రహ్మోత్సవాల్లో మీరు చూడండి, ఒక పైన ఉన్నటువంటి బ్రహ్మోత్సవంలో వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడు బయట సంచారం చెయ్యాలన్నా, ఏ వాహనాన్ని ఎక్కాలన్నా పక్కన ఈవిడను పెట్టుకొనే వాహనం మీద ఎక్కి 20 వాహనాలు ఎక్కి దిగుతాడు. కానీ కొండ కింద కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవం చేసుకునేటువంటి పద్మావతీ దేవి 20 వాహనాలు ఎక్కినా ఒంటరిగానే వచ్చేస్తుంది. కానీ పక్కన భర్తను పెట్టుకొని ఎక్కడా కూడా చెయ్యదు. కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు పైనుంచి కింద ఉన్న అమ్మవారికి సారె తీసుకొని అక్కడ అర్చకులతో సహా వచ్చేస్తారు. కానీ కింద ఉన్నటువంటి అమ్మవారు పైకి ధోతి తీసుకొని మాత్రం వెళ్ళదు. కాబట్టి ఇది సనాతనంగా మన ధర్మంలో వస్తున్నటువంటిదే. కాబట్టి ఆవిడ బాగుండాలి అని పూజ చేసేటువంటి వ్రతం పురుషుడికి అది ఏదో ఒక వ్రతంగా చెప్పలే. కనులు మూసినా తెరచినా అర్ధోవా ఏష ఆత్మనః యత్ పత్ని తను మిథునమనేటువంటి వేదవాక్యం ప్రకారంగా ఆవిడ ఉంటేనే వీడి ఉనికి, వీడి శక్తి, వీడి బ్రతుకు. కాబట్టి ప్రత్యేకం ఏమిటి ఇంకా? కలియుగంలో ఈ ధర్మ సూక్ష్మ మానవులకు అర్థం కావడం చాలా కష్టమేమో గురుగారు. అందువల్ల మా పురుషులకు కూడా ఇలాంటి ఏదైనా వ్రత నియమాలు పెడితేనే ఏమైనా చేస్తారేమో. ఎందుకంటే కలియుగంలో ధర్మ సూక్ష్మాలు అంత సులభంగా బోధపడవు కదా. ఓకే, సో ఫైనల్గా మంచి కన్క్లూజన్ వచ్చింది దీనికి. సార్, మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా సార్ మాట్లాడారు, రాముడి చుట్టూ రాజకీయం తిరుగుతుందా, రాజకీయం రాముడిని వాడుకుంటుందా అన్నప్పుడు సార్ అభిప్రాయం చెప్పారు. దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి ఈ దేశంలో రాముడి చుట్టూ రాజకీయం తిరగకపోతే మరి ఏం జరగదు. ఎందుకంటే ఈ దేశానికి జాతిపిత చాలామంది అంగీకరించరు, నేను ఆయన్ని జాతిపితగా అంగీకరించను. కానీ జాతిపిత కోరుకున్నది రామరాజ్యం. కాబట్టి రామరాజ్యం అంటే ముందొక్క విషయం చెప్పాలి. నేను సార్ కన్నా నాగేశ్వర్ సార్ నా టీచరు. నేను వారి దగ్గర పాఠాలు చదువుకున్నాను. ఈరోజు నేను యూట్యూబ్ ఏదైతే నడిపిస్తున్నానో దానికి ప్రేరణ కూడా వారే. వారు చెప్తేనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అసలు యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుందన్నది కూడా వారి వల్లే తెలిసాను. వారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాను. వారికంటే నేను వయసులో పెద్ద, కేవలం వయసులోనే పెద్ద, మిగతా విషయాల్లో సారే పెద్ద. సారు చెప్పినటువంటి విషయాలతో విభేదించేది ఎక్కడ లేదండి. సారు చెప్పేటటువంటి విషయాలు చాలా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పారు. ఎందుకంటే మతము రాజకీయం కలవకూడదు. మతము రాజకీయము కలిస్తే విధ్వంసం జరుగుతుంది. మతము రాజకీయం కలిస్తే 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి. మతము రాజకీయం కలిస్తే క్రూసేడ్లు వచ్చినాయి, మొత్తము యూరప్ రక్తమయమైపోయింది. మతము రాజకీయం కలిస్తే మొత్తము అరేబియా పెనిన్సులా మొత్తము రక్తపాతమైంది. కాబట్టి మతము రాజకీయము కలవకూడదు. పాలకుడు మతము అందరి మీద రుద్దకూడదు. రుద్రమదేవి శైవురాలు, శైవ మతాన్ని పాటించింది. ఆమె భర్త జైన మతాన్ని పాటించాడు. నేను బోధన్కి చెందినవాడు. బోధన్లో ఇప్పుడు ఉన్నటువంటి దేవల్ మసీద్ అని ఏదైతే ఉందో ఆ దేవల్ మసీద్ జైన మందిరం. కాబట్టి మతము రాజకీయంలోకి రాకూడదు. శ్రీకృష్ణదేవరాయలు విష్ణు భక్తుడు, కానీ ఆయన శివ మందిరాల్ని కూడా ప్రోత్సహించారు. కాబట్టి
ఈ దేశంలో మన అదృష్టవశాత్తు మన దురదృష్టవశాత్తు ఒక నాయకుడు వచ్చాడు. ఆయన పేరు దారా షికోహ్. మన దురదృష్టం ఏంటంటే దారా షికోహ్ చచ్చిపోయాడు. అతని తమ్ముడైనటువంటి ఔరంగజేబు రాజయ్యాడు. దారా షికోహ్ వేదాలను ఉపనిషత్తులను ఉర్దూలోకి అనువాదం చేశాడు. మజ్మాయ్ బెహ్రైన్ అనేటటువంటి పుస్తకము ఆయన రాయించాడు ఫార్సీలో, అంటే పర్షియన్ లాంగ్వేజ్లో. కాబట్టి మతము వేరు, రాజకీయం వేరు, ఈ విషయంలో విభేదము లేదు. సార్ది నాది ఒకే అభిప్రాయం. అయితే ధర్మము వేరు, మతం వేరు. చాలా సందర్భాల్లో ధర్మము మతము ఒకటిగా భావిస్తాము. ధర్మం అంటే ధారణాత్ ధర్మమిత్యాహు ధర్మో ధారయతి ప్రజాః. ప్రజలను ధరించి పాలించి ప్రజలకు సంక్షేమము కలిగించేది ధర్మము. మన దగ్గర ధర్మం ఏదైతుందో యతోభ్యుదయ నిశ్రేయస సధర్మ. ధర్మం అంటే ఏంటంటే ఇహలోకంలో అభివృద్ధి, పరలోకంలో అభివృద్ధి. మనకెక్కడ కూడాను పరలోకమే అక్కడెక్కడో 72 మంది అమ్మాయిలు నీకోసం ఎదురు చూస్తున్నారని మన మతం చెప్పలేదు. మన మతము చప్పట్ల అవసరం లేదు. మన మతము వాస్తవానికి ఈ లోకంలో కూడా అభివృద్ధి చెందమని చెప్పింది. కాబట్టి ధర్మం ఏదైతే ఉందో ధర్మ ఆధారిత జీవనం ఉండాలి, రాజకీయాలు ధర్మ ఆధారితంగా ఉండాలి. అందుకనే రాజదండం కన్నా బలమైనది ధర్మదండం అని చెప్పి మన శాస్త్రాల్లో పట్టాభిషేకం జరిగేటప్పుడు రాజుగారు ఒక మంత్రం చెప్తాడు. ఏమంటాడంటే అదండ్యోసి అదండ్యోసి అదండ్యోసి, నన్ను ఎవడు కొట్టడు, నన్ను ఎవడు కొట్టడు, నన్ను ఎవడు కొట్టడని. అప్పుడు రాజగురువు వచ్చి దండం తీసుకుని నెత్తి మీద 3 సార్లు కొట్టి ధర్మం దండ్యోసి ధర్మదండ్యోసి ధర్మదండ్యోసి అని చెప్తాడు. కాబట్టి ధర్మము ఉండాలి, మతము రాజకీయాల్లో ఉండకూడదు. మతము రాజకీయాల్లో ఉంటే మైనారిటీ బుజ్జగింపు వస్తుంది. మతము రాజకీయాల్లో ఉన్నట్టయితే వాళ్ళెవరికో 4% మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మన రాజ్యాంగంలో వస్తుంది. కాబట్టి మతము రాజ్యాంగంలో ప్రవేశించకూడదు. మతము గనక రాజ్యాంగంలోకి మన పరిపాలనలోకి ప్రవేశిస్తే ఓట్ల రాజకీయాలు వస్తాయి. దీనివల్ల దేశానికి చాలా అపకారం జరుగుతుంది. దీనివల్ల ఒకసారి దేశ విభజన జరిగింది, మరొకసారి జరగకూడదు. కాబట్టి సార్ చెప్పినటువంటి విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మతము రాజకీయాలు కలవకూడదు, ధర్మము లేకుండా రాజకీయాలు నడవకూడదు. అదే ఇక్కడ ఒక్క ప్రశ్న సార్, అది సార్ మీరు ఏదో చెప్పబోతున్నారు ప్లీజ్. నిజం, అది సుధాకర్ చెప్పింది 100కి 100 రూపాయలు నిజం. ధర్మం ఆధారంగానే రాజకీయమే కాదు అర్థశాస్త్రం నడవాలి, ధర్మ ఆధారంగానే సమాజము నడవాలి. అయితే ఆ ధర్మం ఏం చెప్తుంది అన్న దగ్గరే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, అక్కడే సమస్య వస్తుంది. ధర్మం ఏం చెప్తుంది? వివేకానందుడు అమెరికా వెళ్ళి ఏం చెప్పాడంటే, అది కూడా పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్లో చెప్పాడు. నేను ఏ దేశం నుంచి వచ్చానంటే మా పవిత్ర భారత భూమిలో మా ధర్మమే గొప్పది అని మేము అనము, అన్ని ధర్మాల్లోనూ సత్యం ఉందని నమ్మే ఒక గొప్ప దేశం నుంచి నేను వచ్చాను అని చెప్తాడు వివేకానందుడు. అది వివేకానందుడు గొప్పతనం. ఆదిశంకరుడు చెప్తారు, పెద్దలు చెప్పాలి, నేను పండితునికి కాదు, క్షమించాలి తప్పుంటే, ముందుగానే అడుగుతున్నాను, డిస్క్లైమర్ ఇస్తున్నాను. సో ఏం చెప్పారు ఆదిశంకరులు? నదులన్నీ ఎన్ని మార్గాల్లో ఎన్ని నదులు సముద్రంలో కలుస్తాయో సమస్త విశ్వాసాలు కూడా చివరకు ఆ భగవంతుల్లోని ఐక్యమవుతాయి అని చెప్తాడు. అంటే ఆత్మ పరమాత్మల ఐక్యత అద్వైతమైతే వ్యక్తి సమాజాల ఐక్యతే శంకర తత్వం సమాజానికి అన్వయిస్తే. నేను ఈరోజు ఉదయం ఒక మాట్లాడాను, అది కూడా నాకు గుర్తున్నది, మళ్ళీ అది పొరపాటు ఉంటే సరిచేయాలి. ఒక కథ విష్ణు పురాణంలో చాలా ఏళ్ళ క్రితం చదివినట్టు గుర్తు, సోర్స్ తప్పుంటే సరిచేయండి. ఒక బాటసారి అడవి ద్వారా వెళ్తుంటాడు, వర్షం పడుతుంటుంది, తలదాచుకోవటానికి అటు ఇటు చూస్తే చిన్న గది కనపడుతుంది. ఆ తలుపు తీసి అక్కడ నిద్రిస్తాడు. ఈలోగా రెండవ బాటసారి అటువైపు వెళ్తాడు. అదే తలుపు తడితే మొదటి బాటసారి ఇది ఒక్కరైతే నిద్రపోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు అని ఆహ్వానిస్తాడు. ఈలోగా మూడవ బాటసారి అటువైపు వెళ్తాడు. తలుపు కొడితే వాళ్ళిద్దరు అంటారు, ఒకరైతే నిద్రపోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, మీరు కూడా రండి, ముగ్గురం నిలబడి తలదాచుకుందామంటారు. ఇది భారతీయ ధర్మం అంటే, ఇది విశాలమైన భారతీయ ధర్మం.
సో అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నది నాకు గుర్తు, కరుణతో దయతో ప్రేమతో ఎవరు నన్ను సేవిస్తారో వారే నాకు అత్యంత ప్రీతిపాత్రులు అర్జున అన్నాడు. అందుకే ఎత్ర యోగీశ్వర కృష్ణ తత్ర ధనుర్ధారి అర్జున అని చెప్తారు. ఎందుకంటే యోగీశ్వరుడు అని సంబోధించడంలో ఉద్దేశం ఏంటంటే నీవు కూడా ఇలా జీవించు. అందువల్ల ఒక విద్వేషరహితమైన సమాజ నిర్మాణాన్ని భారతీయ ధర్మం కోరుకుంటుంది. అందుకే భారతదేశం ఇన్ని రకాల భూకంపాలను కూడా తట్టుకొని భారతదేశం ఇలా నిలబడగలిగిందంటే దాని గొప్పతనం అది. అందువల్ల ఇలాంటి సార్వజనీనమైన సార్వత్రికమైన ధర్మాన్ని గనక భారతదేశం అనుసరించినంత కాలం ఆ ధర్మ ఆధారంగా రాజకీయం నడవాలి. ధర్మం ఏం చెప్పింది? ఈశా ఉపనిషత్తులో చెప్పినట్లు జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు ఉటంకిస్తుంది. ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే అధికారమే లేదు అని చెప్తాడు. అన్న మన ధర్మం ఏం చెప్తుంది? ఇంతకుముందు ఈ కార్యక్రమానికి ముందు నేను విన్నాను. ధర్మం ఏం చెప్తుంది? ఈ దేశంలో మీకు ఈ దేశంలో 22 కోట్ల మంది ప్రజలకు రోజుకు సగటున 375 రూపాయల ఆదాయం. ఇది నేను చెప్పింది కాదు, దత్తాత్రేయ హోస్బోలే గారు చెప్పింది, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి. 22 కోట్ల మంది భారతీయులకు రోజుకు 375 రూపాయల లోపు ఆదాయం ఉంది. గౌతమ్ అదానీ రోజు ఆదాయం 1600 కోట్లు. ఇది ధర్మం అంగీకరిస్తుందా అని నాకు ప్రశ్న. ఈ రకమైన అర్థశాస్త్రాన్ని ధర్మం అంగీకరిస్తుందా? ఈ అర్థశాస్త్రాన్ని ధర్మం నాకు తెలిసినంత వరకు హైందవ ధర్మము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. సో అందువల్ల ధర్మం సమానత్వాన్ని కోరుకుంటుంది, ధర్మం సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటుంది. అందుకే అది ధర్మం అంటారు. దాని ధర్మం అనడానికి కారణం అది. ఒక విషయము స్పష్టం చేయదలుచుకున్నాను. సారు వివేకానందుడి ప్రసంగం గురించి ప్రస్తావించారు. వివేకానందుడు ఉపయోగించిన పదము రిలీజియన్. రిలీజియన్ ఈజ్ మతము. దాని కరెక్ట్ అనువాదము మతము, ధర్మము కాదు. మన దేశంలో అన్ని సమస్యలకి కారణం ఏంటంటే రిలీజియన్ని ధర్మంగా అనువాదం చేయటం వల్ల వచ్చింది. ఇందాక సార్ చెప్పినటువంటి విషయమే, రిలీజియన్ ఈజ్ మతము, నాట్ ధర్మము. ధర్మము అనేది వే ఆఫ్ లైఫ్, జీవన విధానమే ధర్మము. ఇది ఈ కన్ఫ్యూజన్ వల్ల మనకి సమస్య వస్తుంది. సార్ చెప్పినటువంటి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరమైనటువంటి తేడాలు, సామాజికమైన తేడాలు నిర్మూలిస్తామని చెప్పినటువంటి ఏ సిద్ధాంతం ఇంత మటుకు నిర్మూలించలేదు. ఆర్థికమైనటువంటి తేడాలను నిర్మూలిస్తామని చెప్పినటువంటి రష్యాలో కమ్యూనిస్టు పాలకులు వాళ్ళ అద్భుతమైనటువంటి విల్లాలు కట్టుకున్నారు, వాటిని డచ్చాలు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఆ కమ్యూనిజమే లేదు, ఆ పరిస్థితే లేదు. కాబట్టి ఈ ఆర్థిక అసమానతల నిర్మూలనకు సంబంధించి వాస్తవానికి హిందూ సమాజము చెప్పేది ఏంటంటే సమరూపత కాదు, మనము ఏకాత్మతను కోరుకుంటున్నాము. సమరూపత కాదని, అందరూ ఒకేలాగా ఉండాలి, అందరూ ఒకే రకంగా ఉండాలని కోరుకోవడం లేదు. వేర్వేరు ఆర్థిక స్థితిగతులు ఉండవచ్చు. నాకు నెలకి 1,00,000 రూపాయలు రావచ్చు, ఒకరికి నెలకి 10 లక్షలు రావచ్చును. కానీ మన అందరికీ ధర్మము ఒకటే ఉంటుంది. దీనిలో మనకున్నటువంటి వనరుల్లో మనము పైకి వెళ్ళేట్టుగా సామాజికంగా ధార్మికంగా ఎలా ప్రయత్నించాలి అన్నది మనం చూడాలి. ఆర్థికమైనది ప్రొవైడ్ చేయవలసినటువంటి వాడు రాజు. నిజానికి రాజు బాధ్యత ఏంటంటే ప్రజలకు కావలసినది ఇవ్వగలగడం. యోగక్షేమం ఏదైతే ఉందో అది రాజు బాధ్యత. ఎందుకంటే మనకు భగవద్గీతలో కూడా చెప్పారు, 10వ అధ్యాయంలో చెప్తారు, నరాణాంచ నరాధిప, నరులలో నరాధిపులలో నేనున్నాను. కాబట్టి రాజు ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ టు ప్రొవైడ్ ఫర్ ద పీపుల్. సో ఇది మనము ఆర్థికంగా అడానీ ఇంత సంపాదించాడు కాబట్టి అంటే అడానీ ముందు కిందకి దించేసేసి మనతో పాటు నెలకి 375 రూపాయలు రోజుకి సంపాదించుకునే స్థాయికి మనం తేలేము. కాబట్టి మిగతా వారి జీవన స్థితిగతుల్ని ఎలా ఉన్నతము చేయాలి, దానికి మన దగ్గర పాతకాలంలో సామాజిక వ్యవస్థ ఉండేది. దురదృష్టవశాత్తు అది చెదిరిపోయింది. చెదిరిపోయిన కారణంగా మనం ఈరోజు సమస్య అనుభవిస్తున్నాం. అది తిరిగి రాదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
ఒక పిల్లవాడు పుట్టాడు. పుట్టగానే ఆ మాయ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏదైతే వస్తుందో దాన్ని పట్టడానికి కుండ కావాలి, కుండ కావాలంటే కుమ్మరి కావాలి. ఆ తర్వాత బొడ్డుతాడు కోయాలంటే ఆ రోజుల్లో మెటల్తో కోసేవాళ్ళు కాదు, వాళ్ళు కోసేది వాస్తవానికి ఒక షార్ప్ వెదురుతో కోసేవాళ్ళు. కాబట్టి మీకు మేదరి కావాలి. ఆ తరువాత మీకు కొత్త వస్త్రాలు కావాలి, కాబట్టి పద్మశాలి కావాలి, నేతగాడు కావాలి. ఆ తరువాత పిల్లవాడికి పేరు పెట్టాలి, వాడి గ్రహ నక్షత్రాలు చూడాలి, కాబట్టి పంతులు గారు కావాలి. మనిషి చచ్చిపోయినప్పుడు పాడెగట్టడానికి మేదరి కావాలి, ముఖాగ్ని తీసుకెళ్ళటానికి కుమ్మరి కావాలి, అదేవిధంగా మంత్రాలు చదవడానికి బ్రాహ్మణుడు కావాలి, తెల్ల వస్త్రం వేయడం కోసము మళ్ళీ నేతగాడు కావాలి. కాబట్టి మన సమాజం ఇలా ఉండేది. ఇప్పుడు ఆ సమాజం తిరిగి రాదు. కానీ ఆ రకమైన వ్యవస్థకు మనం వెళ్ళగలమా అన్నది మనము ఆలోచించాలి. అందరూ కలిసి జీవించగలిగేటటువంటి వ్యవస్థ సార్ నోముల ప్రస్తావన తీసుకొచ్చారు. మనకు ఒక నోము ఉంది, దాని పేరు లక్షవర్తి నోము, కరెక్ట్ అనుకుంటాను. ఈ లక్షవర్తి నోములో ఏంటంటే ఒక 10 రకాల స్వీట్లు 10 కిలోల చొప్పున చేసేసి ఇంట్లో పొద్దున్నుంచి సాయంత్రం అయిపోయే లోపల వాటిని ఒక్క స్వీటు బయటకు వెళ్ళకూడదు, ఉన్నవన్నీ తినేయాలి. దీని అర్థం ఏంటండి? కేవలము నేను బ్రాహ్మణులను మాత్రమే పిలిస్తే ఆ స్వీట్లు ఖతం కావు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ఒరే నీ ఫ్రెండ్ని పిలుచుకునిరా, నీ మిత్రుని పిలుచుకునిరా, బంధువుల్ని పిలువు, మొత్తానికి సాయంత్రం చీకటి పడే లోపల ఒక్క స్వీటు మిగలకూడదు, ఒక్క స్వీటు బయటకు వెళ్ళకూడదు. లక్షవర్తి నోమిది. ఇందులో మొగుడి యొక్క ఆరోగ్యము ఇంకొకటి ఏమీ లేదండి. దీనిలో మొత్తం వచ్చిన స్వీట్లు ఊరందరికీ పంచటము, నా ఇంటిలోకి రప్పించి పంచటం. కాబట్టి ఈ సొసైటీలోకి మనము తిరిగి వెళ్ళగలిగేటటువంటి ప్రయత్నం మనము చేయవలసిన అవసరం ఉంది. ఇందాక ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇందాక సార్ ఒక చాలా చక్కటి ప్రశ్న వేశారు, పురుషులకు ఏమన్నా నోములు ఉన్నాయా అని. ఈ ప్రశ్న స్వామి వివేకానందని అమెరికాలో అడిగారండి. అమెరికాలో అమెరికన్లు స్వామి వివేకానందని అడిగారు, ఏమండి మీ దేశంలో ఆడవాళ్ళకి మంచి మొగుడు కావాలని బోలెడు నోములు ఉన్నాయి, మగవాళ్ళకి నోములు ఎందుకు లేవు అని అడిగారు. 1892వ సంవత్సరంలో అడిగిన ప్రశ్న. స్వామి వివేకానంద ఏం జవాబు చెప్పారంటే, మా దేశంలో ప్రతి మహిళ లక్ష్మీ స్వరూపురాలు, పార్వతీ స్వరూపురాలు. దేర్ కెన్ బి ఎ బ్యాడ్ మ్యాన్ బట్ దెన్ కెన్ నెవర్ బి ఎ బ్యాడ్ ఉమెన్ ఇన్ ఇండియా. కాబట్టి మాకు మగవాళ్ళకి నోములు అవసరం లేదు అని చెప్పారు స్వామి వివేకానంద. ఏ సార్, అండ్ నోములకు సంబంధించి మరో సమాధానం కూడా వచ్చింది. ఏ సార్, మీరు వారు ఇందాక చెప్పేటప్పుడు నేను అన్నదేమిటి, ఈ మతము అనేటటువంటిది అందరినీ సమానంగానే చూడాలి. కానీ అలా చూడనటువంటి పరిస్థితి రాజకీయాలలోకి వచ్చినప్పుడు ధర్మాన్ని కోల్పోవటమా, ధర్మ రక్షణ కోసం అందులోకి వెళ్ళాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితి కల్పించినప్పుడు ఏం చేయాలి? ఆ సమాధానము మరి రాకూడదనేది అందరూ చెప్పేటటువంటి మాట. ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు సార్ ఒక కథ కూడా చెప్పారు, ఏంటి ఒకరినైతే పడుకొని, ఇద్దరమైతే కూర్చొని, ముగ్గురమైతే నిలబడిపోతామని. కానీ మొదటివాడు రాగానే మీ ఇద్దరిని వేసేసి నేనే దీన్ని తీసుకొని పోతా అన్నప్పుడు మనం ఏం చేయాలి సార్? ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బయట చూస్తే అట్లాంటి పరిస్థితులే కనబడుతున్నాయి సార్. దానికోసం మీ సమాధానం కావాలి సార్ మాకు. అంటే అలా ఒక తప్పు జరిగినప్పుడు దానికి పరిష్కారం మరో తప్పును సరిచేయడమే. అందువల్ల ఏ మతాన్ని బుజ్జగించి ఎలా సరి చేయాలని అదే చెప్పే, దానికి రాజ్యాంగమే పరిష్కారం. రాజ్యాంగం ఎక్కడ ఒక మతాన్ని బుజ్జగించమని ఎక్కడ చెప్పలేదు. చెప్పితే రాజ్యాంగాన్ని మార్చుకోవాలి, ఏముంది అందులో. అందువల్ల చేస్తున్నది అదే, అది తప్పనే అంటున్నాం కదా. రాజ్యాంగం మార్చాల్సింది ఎవరు? రాజకీయ నాయకులు. అది వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావాలి. ఇది తెలియదు కావచ్చు. నేను మైనారిటీల బుజ్జగింపు నాకు తెలుసు మీరు ఏమడుగుతున్నారు. అందరికన్నా ఎక్కువ వ్యతిరేకిస్తే నేను నీకని ఇవాళ మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. పాత బస్తీలో 511 కోట్ల కరెంటు దోపిడీ అని ఉంటుంది, వీడియో మీరు చూడండి. నేను చూశాను. అందువల్ల నేను ఎప్పుడూ సమర్థించను, ఏ మతమైనా అది ఉన్మాదం కాకూడదు, ఏ మతమైనా విద్వేషమే కాకూడదు. మతమే రాజ్యానికి ఆ ప్రాతిపదిక అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోకూడదు. ఎందుకు విడిపోయింది? మీకు జిన్నా ఏం చెప్పాడు? మొదటి రోజే ఢాకాలో చెప్పాడు, మీరందరూ ఉర్దూ నేర్చుకోవాలి, బెంగాలీ మర్చిపోవాలని చెప్పి. అందువల్ల
తీవ్ర బెంగాలీ భాష సంస్కృతిని అతి భయంకరంగా హింసాయుతంగా అణిచివేస్తే బంగ్లాదేశ్ విమోచనోద్యమం నడిచింది. అందువల్ల భాష, మతము, మన దేశంలో విశ్వాసము చాలా బహువిధమైనది, వైవిధ్యమైనది. ఈ వైవిధ్యమైన ఆహార అలవాట్లు చూడండి, ఒకరి మాంసాహారం తింటారు, ఒకరు శాకాహారం తింటారు. కానీ ఏది మంచి ఆహారం అని ప్రజలకు చెప్తే నేను పూర్తి శాకాహారిని, నేను మైనారిటీని, నేను ఈ దేశంలో మైనారిటీ ఆహార విషయంలో. అందువల్ల ఎవరి ఆహార అలవాట్లు వారు. సో అందువల్ల ఎవరి సంస్కృతి సాంప్రదాయాలు వారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో మేనమామ తండ్రితో సమానం. పెళ్లి కూతుర్ని మంటపానికి మేనమామ తీసుకొస్తాడు, కానీ ఆంధ్రలో మేనమామను పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు తెలుగు వాళ్ళే, ఇద్దరు హిందువులే. సాంప్రదాయంలో ఎంత తేడా ఉందో మీరే గమనించండి. అందువల్ల ఇంత వైవిధ్యభరితమైన దేశంలో సో ఏ ఆధిపత్యము మంచిది కాదని నా అభిప్రాయం. అయితే నాది ఇంకొక ప్రశ్న సార్. ఇంతకుముందు పరిపాలన అనేది మతం ఆధారంగా కాదు, ధర్మం ఆధారంగా జరగాలి, ధర్మం అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అయోధ్య నిర్మాణం ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, చాలామంది స్వాగతిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎంతమంది స్వాగతిస్తున్నారు? ఎస్. అయితే ఈ అయోధ్య నిర్మాణం అనేది మతం ఆధారంగా జరిగినట్టు మనం తీసుకోవాలా, లేదా ధర్మం ఆధారంగా జరుగుతుందని చెప్పేసి అందరూ మిగిలిన వాళ్ళు మూసు కూర్చోవాలా? సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా జరుగుతుంది కనుక దేని ఆధారంగా జరుగుతుంది అర్థం కావడం లేదా అండి? సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా, ఇంకా వివాదం ఎక్కడిది? ఇంకా దాన్ని ఎవరైనా వివాదం చేస్తే అంతకు మించిన తప్ప ఇంకోటి లేదు. కానీ రామమందిర నిర్మాణ సందర్భంగా నా కోరిక ఏంటంటే, రామాయణంలో శ్రీరామచంద్రుడు ఏ సమున్నతమైన విలువలకు ప్రతీకగా నిలిచాడో ఆ విలువల గురించి కాస్తంతన ప్రచారం చేయండి. శ్రీరామచంద్రుడు దేనికి నిదర్శనం? తండ్రి కొడుకుల మధ్య ఉండే అనురాగానికి నిదర్శనం, భార్యాభర్తల మధ్య ఉండే అద్భుతమైన అనిర్వచనీయమైన అనుబంధానికి నిదర్శనం, అన్నదమ్ముల మధ్య ఉండే బంధానికి నిదర్శనం. ఆయన ఎంత గొప్పవాడంటే ప్రజలకు రాజుకు ఉండాల్సిన సంబంధానికి నిర్వచనం. శ్రీరామ్ ఇవాళ ఆధునిక సమాజంలో కొరబడుతున్న అనేక విలువలకు మర్యాద పురుషోత్తమంలో మనకు కనబడతాయి. మనం ఇది చెప్తున్నాం ఎక్కడన్నా? మనం ఇది కదా చెప్పాల్సింది. ప్రజలకు రాముని మార్గాన్ని నడిపించే పని చేయండి. సో రామునిలాగా భార్యను గౌరవించడం నేర్పుదాం, రామునిలాగా భార్యను ప్రేమించడం నేర్పుదాం, రామునిలాగా అన్నదమ్ములతో ప్రేమగా ఉండడం నేర్పుతాం. కోర్టులోకి ఆస్తుల కొరకు కేసులు వేసుకుంటూ కాదు. రామునిలాగా తండ్రిని గౌరవించడం నేర్పుతాం. తండ్రి అయితే అప్పటి విలువలు ఇప్పుడు ఉంటాయా సార్ అని మీరు అనొచ్చు. కొంత మార్పు ఉంటుంది. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నంత కాలం, సుధాకర్ గారు కూడా తెలుసు, మా ఇంటికి వచ్చేవారు. మా నాన్నతో విభేదించేవాళ్ళం, ప్రశ్నించేవాళ్ళం. ఒక దశ వచ్చాక నాన్న చెప్తే ఊరుకునే వాళ్ళం, ఒక దశ వరకే. ఇక ఆ దశ దాటిందంటే నోరు మూసుకొని కూర్చోవాల్సిందే. ఎందుకంటే నాన్న తప్పని అనేవాళ్ళం, వెనకాలపై అమ్మతో చెప్పేవాళ్ళం, కానీ నాన్నను మాత్రం ఎదిరించేవాళ్ళం కాదు. అది గొప్పతనం. ఇప్పటికీ మా అన్నయ్య అమెరికాలో ఉంటాడు. మా అన్నయ్య గర్వంగా చెప్పుకుంటాడు, నా తమ్ముడు ఎంత పాపులర్ అయినా చివరకు నా మాట వింటాడు అని. వింటాడు అంటే ఆచరిస్తానని కాదు, వింటాను, ఎదురు చెప్పను. ఎందుకో దశ దాటితే ఎదురు చెప్పను. అన్నయ్య అంతే సాధిస్తానని చెప్పక్క జరుగుతాను, కానీ నువ్వెంత అని అనము. అది అన్నదమ్ముల అనుబంధం అంటే, అది భార్యాభర్తల అనురాగం అంటే. అందువల్ల ఆ రకమైనటువంటి జీవితాన్ని గడపాలి. అది మనం ఈరోజు రామమందిర నిర్మాణం మరికొద్ది రోజుల్లో జరుగుతోంది కనుక మనం అందరము కంకణం కట్టుకొని ఒక్కరము కనీసం ఒక 10 ఇళ్లకు పోయి శ్రీరాముడు ఏ మహోన్నతమైన మానవీయ విలువలకు ప్రతీక అది చెప్తాం. దురదృష్టం ఏంటంటే అది ఏమీ లేకుండా మనం నినాదాలు ఇస్తే సరిపోదు. నినాదాలు ఇవ్వాలి, తప్పేం లేదు, నినాదం ఇవ్వద్దని కాదు. కానీ నినాదం కన్నా విధానం విలువైంది, నినాదం కన్నా మార్గం విలువైంది. అందువల్ల ఇంత ఉత్తేజంతో నినాదాలు ఇస్తున్నా మీకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకన్నా శతసహస్ర రకాల ఉత్తేజంతో వెళ్ళి 100 మంది ఇళ్ళకి చెప్దాం శ్రీరాముడి గొప్ప విలువలకు ప్రతీక. మీరు కూడా చేయండి. ఈ విలువల్ని మీరు వేరే మతస్థులు కూడా చెప్పచ్చు, వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పరు. ఎవరు అభ్యంతరం చెప్తారు? ఈ విలువలు వద్దన్నట్టు వాళ్ళు ఎవరన్నా సమాజంలో ఉంటారా? అందువల్ల ఆ ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పినటువంటి విషయం నిజానికి మనందరికీ మార్గదర్శకం. ఎందుకంటే ముస్లిములు కూడా రాముని గొప్పతనాన్ని ప్రస్తుతించారు.
రహీం ఖాన్ అనేటటువంటి కవి ఒక కవిత రాస్తాడు. ధూల ధరత నిజ శీష పర కహ రహీం కెహి కాజ్ అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఎందుకు ఆ ఏనుగు ఆ ధూళినంత తన నెత్తిన వేసుకుంటోంది పిచ్చి పిచ్చిగాను అని చెప్పి ప్రశ్నిస్తాడు కవి. ధూల ధరత నిజ శీష పర్ కహ రహీం కెహి కాజ్. కవి జవాబిస్తాడు, రహీం ఖాన్ జవాబిస్తాడు, జో రజ ముని పత్ని తరి, అహల్యను తరింపజేసినటువంటి ధూళి ఏమన్నా ఇక్కడ ఉందా అని, జో రజ ముని పత్ని తరి సో ఢూండత గజరాజ్ అన్నాడు అనమాట. మహమ్మద్ ఇక్బాల్ ఎవరైతే మొట్టమొదట సారే జహాసే అచ్చా హిందోస్తా హమారా అని రాశాడు, అదే వ్యక్తి తరువాత చీనో అరబ్ హమారా, హిందోస్తా హమారా, ముస్లిం హై హమ్, వతన్ యే సారా జహాं हमारा, तमगों के साय में हम पलकर जमा हुए हैं, ఖంజర్ హలాల్ కా హై కౌమీ నిషా హమారా అన్నాడు. ఆయన కూడా రాముడి గురించి ఏమన్నాడు తెలుసునండి? హై రామ్ కే వజూద్ పే హిందోస్తా కా నాజ్. ఈయన హిందుస్థాన్ యొక్క గౌరవము, రాముని యొక్క ఉనికితో హిందుస్థాన్కి గౌరవం వస్తుంది. హై రామ్ కే వజూద్ పే హిందోస్తా కా నాజ్, అహ్లే వతన్ కహతే హై ఇస్కో ఇమామే హింద్. ఆయనను భారతదేశపు ధర్మగురువుగా, ఇమాం అంటే ధర్మగురువు, ఇమామే హింద్. తల్వార్ కా ధనీ థా, ఖడ్గ చాలనంలో మహావీరుడు. తల్వార్ కా ధనీ థా, షుజావత్ మే ఫర్ద్ థా, రుజుమార్గంలో ఆయన ముందుండేవాడు. పాకీజగీ మే జోష మొహబ్బత్ మే మర్ద్ థా. పాకీజగీ అంటే పవిత్రత, జోష మొహబ్బత్ అంటే ప్రేమ. ప్రేమలో, పవిత్రతలో, పౌరుషంలో, రుజుమార్గంలో రాముడు దేవుడని మహమ్మద్ ఇక్బాల్ చెప్పాడు ఆయన. కాబట్టి సార్ చెప్పినటువంటి ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజానికి అయోధ్య ఉద్యమం నడిపిస్తున్నటువంటి వాళ్ళు మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి పదం ఒకటి ఉంది. అదేంటంటే, ఇది రామ మందిరం మాత్రమే నిర్మాణం కావడం లేదు, ఇక్కడ రాష్ట్ర మందిరం నిర్మాణం అవుతుంది. రాష్ట్రం అంటే జాతి. ఈ జాతిలో రామునిలో ఉన్నటువంటి సుగుణాలు రావాలి, రామునిలో ఉన్నటువంటి గొప్పతనము ప్రతి వ్యక్తిలో రావడం కోసమే ఈ ప్రయత్నం జరగాలి అని చెప్పి అయోధ్యలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకులు ప్రారంభ దశ నుంచి నిజమైన జాతీయవాదము, నిజమైన సెక్యులరిజము, నిజమైన దేశభక్తి దీని గురించి ప్రచారం చేస్తున్నారు. సార్ చెప్పినట్టుగా ఏవేవైతే మంచి గుణాలు రాముడిలో ఉన్నాయో అవి సర్వసాధారణ సముదాయంలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రామరాజ్యం వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో మనందరము ఇక్కడ మనం కలిసినటువంటి రిఫ్లెక్షన్, ఈ సమావేశంలో కలిసిన మనందరం కూడాను ఈ పనిలో కటిబద్ధులము కావాలి. ఎందుకంటే అందరిలోనూ రాముడు ఉన్నాడు. రామతత్వాన్ని పెంపొందించాలి. ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు కాశీలో మెట్ల మీద ఒక బిచ్చగాడు కనిపించాడు. ఆ బిచ్చగాడు నన్ను చూసి తుజ్మే భీ రామ్ ముజ్బే భీ రామ్ అన్నాడు. నీలోనూ రాముడు ఉన్నాడు, నాలోనూ రాముడు ఉన్నాడు అని అంటే నేను కాస్త ఆగాను. బిచ్చగాడు, ఏమిటయ్యా, ఏంటి నువ్వు చెప్పేది ఏంటి, నీలో నాలో రాముడు ఉండడం ఏమిటి అని ప్రశ్నించాను. ప్రశ్నిస్తే అతను నాకు ఒక ఫార్ములా చెప్పాడు. ఫార్ములా ఏంటంటే, నాము చతుర్గుణ పంచజురి తాత్ దూన ఖరీదే అష్టభాగసే జో బచే ఉసే రామ్ కహదే అన్నాడు. నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఆ అన్ని అక్షరాలు లెక్క తీసుకో. నా పేరు సుధాకర్ 4 అక్షరాలు, నాగేశ్వర్ గారి పేరు కూడా 4 అక్షరాలే. నాము చతుర్గుణ 4తో గుణకారం చేయండి, 4 × 4 16, పంచజురి దానికి 5 కలపండి 21, తాత్ దూన్ ఖరీదే దాన్ని డబుల్ చేయండి 42, అష్టభాగసే 8తో భాగారం చేయి. 8తో భాగాహారం చేసినట్టయితే మిగిలేవి ఎన్ని? శేషము 2. ఆ 2 ఏమిటి? ఒక అక్షరము రా, ఒక అక్షరము మా. బిచ్చగాడు చెప్పినటువంటి రామతత్వము. కాబట్టి దీనిని సమాజంలోకి తీసుకువెళ్ళాలి. వారు చెప్పినటువంటి మాటలు మనందరికీ శిరోధార్యము, మనందరం కూడా దాన్ని పాటించేటటువంటి ప్రయత్నం చేయాలని నా అభిప్రాయం. ఎస్ సార్, యాక్చువల్గా ఆ పాటించడంలో నాకు ఇంకొంచెం ఎక్కువ పాటిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అంటే ఒక అయోధ్య రాముని గురించే కాకుండా మనం మధుర కృష్ణ జన్మభూమిలో కృష్ణయ్య గురించి, అటు సైడ్ జ్ఞానవాపిలోని మన శివుని గురించి కూడా ఇల్లు తిరిగి వాళ్ళ గురించి 33,000 గురు అంటున్నారు గురువు గారు. వాటన్నిటి గురించి కూడా మనం చెప్తే బాగుంటుందేమో అనేది, సమాజం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా వాస్తవానికి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. చరిత్ర కొంతమేరకు
ప్రతీకాత్మకంగా ఈ అయోధ్య ఉద్యమాన్ని నడిపినటువంటి విశ్వ హిందూ పరిషత్ చెప్పినటువంటి ప్రతిపాదన ఏంటంటే, ప్రతీకాత్మకంగా అయోధ్య, మథుర, కాశీ ఈ 3 మందిరాలను ఇవ్వండి. 33,000 మందిరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడు తిరగతోడవలసినటువంటి అవసరం లేదు జాతికి. ఈ 3 ప్రతీక. ఎందుకంటే ఈ 3 మతానికి ప్రతీకలు కావండి. అడిగింది ఎందుకంటే ఈ 3 మతానికి ప్రతీకలు కావు. రామ్ మనోహర్ లోహియా చెప్పినటువంటి విషయం, సోషలిస్టు ఆయన, అంటే కమ్యూనిస్టు భావాలకి దగ్గరగా ఉన్న వ్యక్తి. రామ్ మనోహర్ లోహియా ఒక వ్యాసంలో చెప్తాడు ఆయన. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి రామ్ మనోహర్ లోహియా తెలియకపోవచ్చు, సార్కి బాగా తెలుస్తుంది. రామ్ మనోహర్ లోహియా చెప్పింది ఏంటంటే, రాముడు ఉత్తరం నుంచి దక్షిణాన్ని వరకు భారతదేశాన్ని ఏకం చేశాడు. కృష్ణుడు తూర్పు నుంచి పడమరకి భారతదేశాన్ని ఏకం చేశాడు. శివుడు మొత్తం భారతదేశాన్ని కలిపాడు. రాముడి రాజ్యము అయోధ్యలో ఉంటుంది, జనక్పూర్ నేపాల్లో ఉంటుంది, ఆయన నందిగ్రామ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది, దండకారణ్య దక్షిణ భారతదేశంలో ఉంటుంది, ఆ తర్వాత పంపా నది వచ్చేటప్పటికి కేరళలో ఉంటుంది, ఆ తర్వాత ఆయన దక్షిణానికి వెళ్తాడు. కాబట్టి రాముడు ఉత్తరం నుంచి దక్షిణాన్ని కలిపాడు. అందుకనే ఈ దేశంలో 3,700 గ్రామాలకు పైబడి రాముడి పేరుతో ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్. కృష్ణుడు తూర్పు నుంచి పడమర కలిపాడు. కృష్ణుడు ఎక్కడి వాడు? ఆయన మథురకు చెందినటువంటి వాడు. ఆయన రాజ్యము ద్వారక గుజరాత్లో ఉంది. అక్కడి నుంచి ఆయన నరకాసురుణ్ణి వధించేందుకు ప్రాగ్జ్యోతిష్పూర్, నేటి అస్సాం, అక్కడికి వెళ్ళాడు. ఆయన మనవడిని అనిరుద్ధుడు అతని పేరు, అతన్ని కిడ్నాప్ చేసి బాణాసురుడు తన జైల్లో ఉంచుకుంటే తేజ్పూర్ ఆ ఊరి పేరు. ఆ తేజ్పూర్లో నేను కొంతకాలం పనిచేశాను. అస్సాంలో నేను పనిచేసిన సమయంలో ఆ తేజ్పూర్లో బంధిస్తే యుద్ధం చేయడానికి 2వసారి వెళ్ళాడు. 3వసారి అస్సాంలో చెప్పుకునే దాని ప్రకారము రుక్మిణిని తెచ్చుకోవడం కోసం వెళ్ళాడు. మనకి విదేహ అంటే మనకి విదర్భ ప్రాంతము, ఈ మధ్య నాగపూర్ అని మిగతా దేశం భావిస్తుంది. కానీ అస్సాంలో వాళ్ళు ఏమంటారంటే, సీత అమ్మవారు మన రుక్మిణి అమ్మవారు మావారు అంటారు. దీనికి సాక్షిగా వాళ్ళు ఏం చెప్తారంటే, సరే చాలా సుదీర్ఘమవుతుంది, వేరే విషయాలు దానికి అవసరం లేదు. కానీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాముడు కృష్ణుడు ఈ దేశాన్ని కలుపుతారు, దేశంలో ఏకాత్మతను తీసుకొస్తారు. అందుకని 2 దేవాలయాలు కావాలి. శివుడు ఎందుకంటే మొట్టమొదటిది సోమనాథుడు అయితే, రెండవది సోమనాథుడు పక్కన ఉన్నటువంటి నాగేశం దారుకావని అని చెప్పలేదు, శ్రీశైలం దక్షిణానికి తీసుకొచ్చారు. 3వది మళ్ళీ చెప్పినప్పుడు ఉజ్జయిన్యాం మహాకాళే అని 3వది మధ్యప్రదేశ్ తీసుకెళ్తే, డాకిన్యాం భీమశంకరం ఇంకోవైపు తీసుకొచ్చి మొత్తము దేశాన్ని సూదితో కుట్టి ఏకం చేసినట్టుగా శివక్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 దేవాలయాల్ని విముక్తం చేయడం అనేది ఒక జాతీయ బాధ్యత. మిగతా దేవాలయాల గురించి మనము ఇంకా అదే పని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. చాలామంది విభేదించవచ్చు. సార్ మీరేమంటారు దీనిపైన, 3 దేవాలయాల గురించి? ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవతే ఈ వివాదాలకి ముగింపు పలుకుదా అన్న తర్వాత నాగేశ్వర్ ఏమంటాడండి? సో సార్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు 3 దేవాలయాలు త్వరగా మనకి ఇచ్చేస్తే? నేను యాక్సెప్ట్ చేయడం కాదు, ఆర్ఎస్ఎస్ అధినేత చెప్పాడండి. మోహన్ భగవత్ చెప్పాడు. ఇది ఎవరో చెప్పింది కాదు, సుధాకర్ చెప్పింది. మోహన్ భగవతే చెప్పాడు. ఇక ఈ రకంగా మనం ప్రతిదాన్ని చేయలేమని. చరిత్రలో చాలా తప్పులు జరిగిన మాట నిజం. హిస్టారికల్ రాంగ్స్కు పరిష్కారం మళ్ళీ రాంగ్ కాదు. అంటే ఇప్పుడు జైన మతం ప్లేస్లో కూడా చాలా ఆలయాలు వచ్చాయి. ఇలా రకరకాలు వస్తూనే ఉన్నాయి. దానికి ఏంటంటే ఇప్పుడు మనం వాటిని చరిత్రలో జరిగిన అన్యాయానికి సింబల్గా కూడా చూపెట్టచ్చు కదా. దాని ఇప్పుడు గోల్కొండ లేదా, మనం తీసేసామా దాన్ని? గోల్కొండ ఇప్పటికీ ఉంది కదా. గోల్కొండ కిలా కింద గోరి కొడతాం కొడక అని పాడబాడిన తెలంగాణ బిడ్డలు గోల్కొండ అలాగే ఉంచారు, మీరు గమనించండి. అందువల్ల అల్టిమేట్గా మానవీయ విలువలు అన్నిటికన్నా గొప్పవి. ఇప్పుడు అందరిలోనూ రాముడు ఉంటే ఇక మూకదాడులు ఎందుకుంటాయి? నో మాబ్ లించింగ్ కదా, ఇక అవకాశమే లేదు కదా. అందరిలో రాముడు ఉన్న తర్వాత ఆ తత్వం నిజంగానే వస్తే సమాజం ఇలా ఉండదు, సమాజం చాలా గొప్పగా ఉంటుంది. సార్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ మొత్తం ఈ సెషన్లో నేను సీనియర్ జర్నలిస్ట్ సార్, ఒక 16 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. మొదటి నుంచి ఆసక్తిగా మీ అందరికీ చెప్పాలనుకున్నాను, అడగాలనుకున్నది ఇదే. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, ల్యాక్ ఆఫ్ రైట్ ఎడ్యుకేషన్ ఉంది.
పై స్థాయిలో ఉంది, కింద స్థాయిలో ఉంది. మన రాజ్యాంగం నిర్మాణం అయ్యింది కూడా ఎన్నో ఇతర దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి పరిగణించి తయారు చేశారు. కాబట్టి ఇందులో మన ధర్మం ఎక్కడా కూడా కనిపించలేదు. మన రాజ్యాంగంలో ఉన్న అన్ని సంక్షిప్తంగా చూస్తే ధర్మం గురించి ఒకటో రెండో లైన్లో ఉంటాయి. అందుకని మన దేశంలో అన్ని విధాలుగా అసమానతలు ఉన్నాయి. ఆర్థిక అసమానతలు ఉన్నాయి, కులాధారిత అసమానతలు ఉన్నాయి, మతాధారిత అసమానతలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని మార్చుకునే అవసరం వచ్చింది అనేది నా అభిప్రాయం. దీన్ని అంటే సమాజ స్థితిగతుల్ని ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళ తర్వాత భారతదేశం ఎలా ఉండాలని నిర్దేశించే విధంగా రాజ్యాంగం వెళ్ళాలనేది నేను కోరుకుంటున్నాను సార్. దీనికి మీరు సమాధానం ఏంటి? రాజ్యాంగాన్ని చాలాసార్లు మార్చుకున్నామండి. మీకు తెలిసే ఉంటుంది. 100కు పైగా మార్చుకున్నాం, సవరణలు చేశాం. రాజ్యాంగాన్ని మార్చుకోవాలా మార్చుకోకూడదు అంటే మీరు ఎలా మార్చుకోవాలి అని చెప్తారో తెలిస్తే నేను చెప్పగలను. రాజ్యాంగంలో మార్పు చేసి స్వేచ్ఛ లేని రాజ్యాంగం నిర్మిస్తానంటే నేను వ్యతిరేకిస్తాను. రాజ్యాంగాన్ని మార్చి స్వేచ్ఛను కల్పిస్తానంటే స్వాగతిస్తాను. అందువల్ల రాజ్యాంగం మార్చడమా మార్చకపోవడం అనేది కాదు, అది ఏ రకంగా మారుస్తా ఉన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. మార్పు అనేది ఎటువైపైనా ఉండవచ్చు కదా. అందువల్ల దానిపైన మరొక సందర్భంలో వేదిక పెట్టి ఏం మార్చాలని మీరు కోరుకుంటున్నారో తెలిస్తే ఆ మార్పులు మంచివా కాదా అని చెప్పగలుగుతాను. అందువల్ల మార్పు ఏది అని తెలియకుండానే మార్చాలా వద్దా అని చర్చ పెడితే దానికి ఆన్సర్ ఉండదు కదా. సార్ అలానే ఇంకో ప్రశ్న సార్ నాగేశ్వరరావు గారు మీకు. సార్ ఈ దేశంలో అందరికంటే ఎక్కువ భూమి ఉంది. ఒకటి రైల్వే, తర్వాత ఆర్మీ, ఆ తర్వాత వక్ఫ్ బోర్డ్. ఇందాక మీరు మాట్లాడుతూ రోజుకి 372 రూపాయలు చిల్లర ఎంతో ఒక మనిషి సంపాదిస్తున్నాడు, అదాని కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు అని. మరి వక్ఫ్ బోర్డ్కి ఎందుకు సార్ అన్ని ఎకరాల ల్యాండ్ ఉంది? మీరు వక్ఫ్ బోర్డుకైనా ఆ ల్యాండ్ను వ్యక్తిగతంగా ఉపయోగించితే దాన్ని అంగీకరించకూడదు. ఎవరికైనా ఆ మాటకొస్తే దేశంలో ప్రజలకే భూమి ఉండాలని కోరుకునేవాడిని. వక్ఫ్ బోర్డులకు కాదు, ఈ బోర్డులకు కాదు, ఆ బోర్డులకు కాదు. అందువల్ల ప్రజలకే భూమి కొరకు దాన్ని సమాజ హితం కొరకు ఉపయోగిస్తే అభ్యంతరం ఏంటి? సో అందువల్ల ఎవరికైనా భూములు ఉన్నది ప్రజల హితం కొరకు ఉపయోగించాలి. అది వక్ఫ్ బోర్డు భూములైనా కూడా. సో ప్రజల హితానికి ఉపయోగించినప్పుడు ఆ భూమి ఎవరిదైనా అది ఆ భూమి వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అందువల్ల మీ ప్రశ్నకు సమాధానం అక్కడే ఉంది కదా. భూమి ఒక ఆర్థిక వనరు, అది సమాజంలో ప్రజలకు ఉపయోగపడాలి. కొంతమంది వ్యక్తుల చేతుల్లో, వ్యవస్థల చేతుల్లోనే ఉండిపోతే ప్రయోజనం ఏంటి? సార్ ఇంకో స్మాల్ క్వశ్చన్ సార్. మీరు ఇందాక చెప్పినట్టు అంటే జస్ట్ నాకు ఒక క్వశ్చన్ సార్, దాంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ప్రస్తుతం ఉన్న దేవాదాయ శాఖ మీద, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద చేంజెస్ రావాలి అని మేము అనుకుంటున్నాం. యాజ్ ఎ యూత్ మేము అనుకుంటున్నాం. దాంట్లో మీ స్టాండ్ ఏంటి సార్? అంటే ఏంటి అంటే ఓన్లీ దేవాలయాల మీదనే ట్యాక్సెస్ కానీ హుండీ వసూలు కానీ ఇవన్నీ గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఓన్లీ దేవాలయాల మీద ఎందుకు ఉండాలి? ఇఫ్ నాట్ అన్నిటి మీద ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఎవరి మీద ఉండొద్దు. అంటే రిలీజియన్కి సంబంధించి అంటే ఒక మతం కావచ్చు, ధర్మం కావచ్చు, ఇప్పుడు వేరే వాళ్ళ మీద లేనప్పుడు ఒక హిందూ ధర్మంకి సంబంధించిన దేవాలయాల మీద ఉండొద్దు అని మా ఏమంటారు మేము అనుకుంటున్నాం సార్. ఇఫ్ నాట్ ఉండాలి అని అనుకుంటే అందరి మీద ఉండాలి. దీని మీద మీ స్టాండ్ ఏంటి సార్? ఇది ఎస్ఆర్ నోలో చెప్పే సబ్జెక్ట్గా మీరు అన్నట్లు ప్రజల మత విశ్వాసాలను నియంత్రించే హక్కు రాజ్యానికి ఉంటుంది. రాజ్యాంగం కానీ ఎక్కడి వరకు ఉంటుంది అంటే దానికి కూడా పరిమితులు ఉన్నాయి. 2 రకాలుగా మత స్వేచ్ఛ పైన రాజ్యం జోక్యం చేసుకోవచ్చు. ఒకటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ కానప్పుడు, అంటే ఆ మతానికి సంబంధించిన మౌలికమైన అంశం కానప్పుడు జోక్యం చేసుకోవచ్చు. మౌలికమైన అంశాన్ని జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకు వినాయక చవితి రోజు జరుపుకోకండి, ఎందుకంటే ఆ రోజు వేరే ప్రోగ్రాం ఉంది, మా ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఉంది, మీరు దశమి రోజు జరుపుకోండి అంటే అది అంగీకరించే ప్రసక్తే లేదు, రాజ్యానికి హక్కు లేదు. కానీ వినాయక విగ్రహం ఇన్ని అడుగుల ఎత్తు కన్నా ఎక్కువ ఉండకూడదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉండకూడదు అని అడిగే హక్కు రాజ్యానికి ఉంటుంది. అలాగే రెండవది ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనము ఉండాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు కోర్టులో తీర్పు చెప్తుంది, దేవాలయాలు మసీదులు రోడ్లపైన ఉంటే వాటన్నిటినీ తొలగించమని చెప్తుంది. చెప్తూ ఏమంటారంటే దేవుడు రోడ్డుకు అడ్డంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోడు అని చెప్తుంది సుప్రీంకోర్టు. గాడ్ విల్ నెవర్ అబ్స్ట్రక్ట్ ఎ పాత్. దేవుడికి వేరే పని లేదా అండి రోడ్డు మీద అడ్డంగా మన కాలుష్యాన్ని అంతా అనుభవించుకుంటుంటాడా? సో
అందువల్ల ఇవాళ కాంపిటేటివ్ రిలీజియస్సిటీ పెరిగిపోయి ఒకరిని చూసి ఇంకోరు ఉన్నారు. మీరు అన్నది నిజం. అది రోడ్డు పైన ఉన్న దేవాలయం తీసేసి మసీదు అట్లనే ఉంచితే అది పూర్తిగా తప్పే, అనుమానమే లేదు. అన్నిటినీ ఆయా మతాల విశ్వాసాలను గౌరవిస్తూ మార్చాలి. అందువల్ల ఇవాళ మీరు ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం నియంత్రణలో ఉండాలా అని ఉండకూడదా అనేది మీ ప్రశ్న. ఒక్కసారి ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేస్తే జరిగే ప్రమాదం అని చెప్పి ప్రభుత్వ నియంత్రణ ఉండాలి అని కూడా నేనేం వాదించడం లేదు. దానిపైన నా స్టాండ్ ఏమీ లేదు. కానీ ఇంతకుముందు పండితులు చెప్పారు, ఈ దేశంలో జ్యోతిష్యం పేరిట శాస్త్రం పేరిట వ్యాపారం చేసుకుంటున్నారు. రేపు దేవుని పేరిట కూడా వ్యాపారం చేసే ప్రమాదం ఉంటుంది. ఎవడు పడితే వాడు ఇంట్లో ఒక గుడి పెట్టి, నా గుడి అని చెప్పి హుండీ పెట్టి ప్రజల విశ్వాసాలను వ్యాపారంగా చేసుకుని సొమ్ము చేసుకుంటే అది ధర్మానికే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించాలి మనం. ఎందుకంటే వేరే మతంలో వేల లక్షల కోట్లు బంగారు ఆభరణాలు దేవునికి సమర్పించే లక్షణం లేదు నాకు తెలిసినంత వరకు. అందువల్ల హిందూ మతంలో ఉన్న ఈ విశ్వాసాన్ని తమ వ్యాపార ప్రయోజనాల కొరకు, తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించే ప్రమాదాన్ని ఎలా నియంత్రించాలో ముందు ఆలోచించాలి. అందువల్ల తప్పనిసరిగా ఒక పరిష్కారం చూసే ముందు ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించి దానికి కూడా పరిష్కారం చెప్పాలి. లేకపోతే ఎవడు పడితే వాడు ఇలా దుకాణాలు పెట్టినట్టు పెడతారు, దేవాలయాలు పెడతారు. నీ వాడు ఏం చేస్తాడు, చదువుకున్నాడు కదా, ఉద్యోగం రాలేదా, మా వాడు దేవాలయం పెట్టుకుందాం అనుకుంటున్నాడండి అంటారు. ఆ దశకు తీసుకొస్తారు. ఆ ప్రమాదాన్ని నివారించాలా వద్దా ఆలోచించండి. ఒక్క నిమిషం అండి. అయితే ప్రభుత్వం ఏమి స్పష్టంగా లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా వ్యాపారమే చేస్తోంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం వ్యాపారం. ఇప్పుడు కనీసం అక్కడ ఎవడో ఒక వ్యక్తి చేస్తే ప్రభుత్వం ఆపచ్చు, కానీ ఇక్కడ అసలు ప్రత్యక్షంగా ప్రభుత్వమే భయంకరమైన వ్యాపారం చేస్తోంది. ఇష్టం వచ్చినట్టుగా దేవుడి కోసం ఎవడో ఒక దాత ఇచ్చినటువంటి భూముల్ని తీసుకొని వెళ్ళి దాన్ని అంటే ఇచ్చినటువంటి దాత యొక్క విల్కి అగెయిన్స్ట్గా దాంట్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తోంది. కొన్ని లక్షల ఎకరాలు ఎండోమెంట్కి సంబంధించినవి మనకి ప్రభుత్వాలు వచ్చి కాన్స్టిట్యూషన్ ఏర్పరచుకున్న తర్వాత అప్పనంగా అవన్నీ కూడా మాయమైపోయినాయి రికార్డ్స్లోంచి. నేను ఒక్క విషయము మీకు చెప్పదలుచుకున్నాను. దేవాదాయ శాఖని తొలగిస్తే మీరు కూర్చోండి, దానికి ప్రత్యామ్నాయం ఏమన్నా మన దగ్గర ఉందా? ఎందుకంటే దేవాలయాల్ని మనమే నడిపించుకోవాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 9,000 దేవాలయాల్ని తీసుకోండి బాబు అని వదిలేశారండి. మీరే నడిపించుకోండి అని ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. తీసుకోవడానికి ఒక్కడు ముందు రాలేదు. అందరి దృష్టి తిరుపతి మీద, వేములవాడ మీద, అన్నవరం మీద, డబ్బులు వచ్చే గుళ్ళ మీద ఉంది, కానీ మన ఊళ్ళో ఉండే చిన్న గుడి మీద లేదు. మనందరం కూడాను దేవుడి యొక్క సొమ్ము వాడెవడో తినేస్తున్నాడు అంటున్నది తిరుపతిని చూసి అంటున్నాం. కానీ మామూలుగా మనం వీధుల్లో ఉన్న 9,000 గుళ్ళని విడుదల చేస్తే కమిటీలు ఫారం కాకపోతే వాదించకండి, జవాబు వినండి. కాబట్టి మీ దగ్గర ప్రత్యామ్నాయం ఏముంది? ఒకటి, నేను రెండవ కోణం కూడా చెప్తాను. నేను ఎన్నో గుళ్ళు చూశాను. దేవుని గుడిని పూజారి మిగ్గేసిన గుళ్ళను చూశాను. దేవుని పోటులో వాడి వంటగది పెట్టుకున్నటువంటి వాడిని చూశాను. దేవుడి గుడిని ఒక మూలకి పెట్టేసి మొత్తం దేవాలయాన్ని ఆక్రమించుకున్నటువంటి పూజారి గుళ్ళను నేను తూర్పుగోదావరి జిల్లాలో 10-20 చూశాను. ఈరోజు దేవుని యొక్క భూములను ఆక్రమించుకుని 4 అణాలు 5 అణాలు 25 పైసలు 50 పైసల కౌలిస్తున్నటువంటి వాడు హిందువు. ఆ హిందువు నేను నెలకి ₹1,00,000 కౌలిస్తానని ఎందుకు ముందుకు రావడం లేదు? కేవలం ప్రభుత్వాన్నే మనం ఎందుకు నిందిస్తున్నాము? కౌలు తీసుకున్నటువంటి వాడు ఈ రోజుకి చారానా బారానా ఇస్తున్నాడండి. అప్పుడెప్పుడో ఫిక్స్ అయినటువంటి రేటు. దాని గురించి ఎందుకు మనం కొట్లాడము? 9,000 దేవాలయాలు ఇస్తాను తీసుకోండి అంటే ఎందుకు తీసుకోవడం లేదు? కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఉన్న వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా ఈరోజు మీలో ఎవరన్నా గనక వైష్ణవదేవి టెంపుల్కి వెళితే, వైష్ణవదేవి టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ మేనేజ్డ్ టెంపుల్. ఇట్ ఈస్ బికాజ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. కాబట్టి తిరుపతి యొక్క నిధులు 90% సద్వినియోగం కావడానికి కారణము బికాజ్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. మిరాసిదారులు ఏం చేశారు మనకి తెలుసును. హాథీరామ్ బాబా మఠం వాళ్ళు ఏం చేశారు మనకి తెలుసు. మన దగ్గర ప్రత్యామ్నాయం లేకుండా ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, దేవాలయాల్ని విముక్తం చేయండి, తిరుపతి డబ్బులు మాత్రమే కావాలి నాకు.
లేకపోతే అన్నవరం డబ్బులు మాత్రమే. ఇది తప్పుడు ధోరణి. నా వీధిలో ఉండే పేద గుడి ధూప దీప నైవేద్యాలకు డబ్బులు లేనటువంటి గుడులను నేను చూసుకుంటా. నా ఊళ్ళో ఉన్నటువంటి 10 మంది కమిటీ ఏర్పాటు అవుతారా? అది మనం చెయ్యము. తిరుపతి డబ్బులు నాకు ఇచ్చేయి, తిరుపతి డబ్బులు నాకు ఇచ్చేయి. ఇది సరైన ధోరణి కాదు. ఎందుకంటే ఎవరో జగ్గి వాసుదేవో లేకపోతే ఎవరో ఇది ప్రారంభించారు. అది ఆకర్షణీయమైన స్లోగన్. ఎందుకంటే అదాని డబ్బులు లాగేసుకోవడం ఎలా సుఖమైనటువంటి ఆనందకరమైందో తిరుపతి డబ్బులు లాగేసుకోవడం కూడా ఇదొక రకమైన కమ్యూనిజం. నిజంగా చెప్పాలన్నట్లయితే మన దేవాలయాలను మనము పట్టించుకుని పని చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. పేదల చాలా గుళ్ళండి, వాటిని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. సో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండాలా, అందులో కరప్షన్ ఎంత ఉంది, అందులో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, ఇది ఒక విషయము. దానిని మనము చట్టపరంగా పోరాడాలి. కానీ ప్రస్తుతము మన దగ్గర ఉన్నటువంటి గుళ్ళని మనం పట్టించుకుంటామా అన్నది ముఖ్యమైన విషయం. అయ్యా మాట్లాడచ్చు కదా మీ అనుమతితో. ఇప్పుడు ఎండోమెంట్స్కి అడాప్షను, ఎగ్జెంప్షను, ఎగ్జిక్యూషను అని 3 రూల్స్ ఉన్నాయి. కంప్లీట్గా ఆధీనంలో ఉంచుకొని బాగా నడుస్తున్న ఆ గుళ్ళు చెప్పారు, పీఠాల ఆధీనంలో చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా సవ్యంగా సక్రమంగా నడుస్తూ ఉన్నాయి. అవన్నీ పీఠాల ఆధీనంలో చాలా అంటే గవర్నమెంట్ యొక్క గుళ్ళ కంటే కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయి ఇండిపెండెంట్గా. సో అలాంటి సిస్టమ్ని డెవలప్ చేయాలి అనేటటువంటిది డెవలప్ చేస్తూనే ప్రభుత్వం నుంచి అడాప్షన్ అనే స్థితి కాకపోయినా ఎగ్జిక్యూషన్, మీరు ఒకరిని పెట్టండి, మా వ్యవస్థ మేము నిర్వహించుకుంటాం, లెక్కలు మీరు తీసుకోండి, అప్పుడు అది మెల్లిగా డెవలప్ చేస్తూ దాన్ని సక్రమమైనటువంటి మఠ వ్యవస్థలోకి దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. స్ట్రైట్ అవే గుంజుకోవాలన్నది కాదు, సిస్టమాటిక్ అప్రోచ్ తోటి వాటన్నిటిని తీసుకోవాలి. ఇది చాలా ప్రధానమైనది. నమస్కారం. సో నా ప్రశ్న గౌరవనీయులైన రాకా సుధాకర్ గారు ప్లీజ్, అండ్ గౌరవనీయులైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి, వక్ఫ్ బోర్డ్ గురించి, మదర్సాల గురించి, రాజ్యాంగం గురించి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పిన మీరు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ వాడడం తప్ప రైటా? అది తప్పు, అది కరెక్ట్ అయితే మిగిలిన చీఫ్ మినిస్టర్లు ఎందుకు వాడట్లేదు? పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని చట్టం చేయమందాం. పార్లమెంట్లో చట్టం చేసి ఇక నుంచి ఏదైనా కోర్టులు పనిష్మెంట్ ఇవ్వవు, బుల్డోజర్లు పనిష్మెంట్ ఇస్తాయి అని బుల్డోజర్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని ఒకటి నరేంద్ర మోడీని తీసుకురమందాం. అందువల్ల ఆ అధికారంలో నరేంద్ర మోడీని అడగాల్సింది నాగేశ్వరని అడిగితే ఏం చెప్తారండి? రాకా సుధాకర్ గారు ప్లీజ్. నిజానికి బుల్డోజర్లు నడిపించాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో రాకూడదు. ఈ దేశంలో ఉన్నటువంటి మతాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు అందరూ కలిసిమెలిసి జీవించే పరిస్థితి రావాలి. సో ఈ దేశంలో బుల్డోజర్ నడిపించే పరిస్థితి రాకూడదు. ఆ పరిస్థితి కోసం మన ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా కొంతకాలము బుల్డోజర్ నడిపించాల్సి వస్తే నడిపిస్తే కూడా తప్పులేదు. కానీ దెర్ ఇస్ అ కానీ సమస్య ఏంటంటే, ఒకసారి తుపాకీ చేతికిస్తే అది నా రాజకీయ ప్రత్యర్థి మీద బుల్డోజర్ నడిపిస్తే నేను నీ రాజకీయంతో అంగీకరించను కాబట్టి నీ ఇంటిని నేను బుల్డోజర్ నడిపిస్తాను. ఇది మనం అంగీకరిస్తామా? నేను బీఆర్ఎస్ని అంగీకరించను, నేను బీజేపీ కార్యకర్తని కాబట్టి బీజేపీ కార్యకర్తని కాబట్టి నా ఇల్లుని బుల్డోజర్ నడిపించాడు అనుకోండి, రేపు ఇది ఆమోదిస్తామా? కాబట్టి బుల్డోజర్లు అనేవి తాత్కాలిక పరిష్కారాలు, కొన్ని రోజుల పరిష్కారాలు మాత్రమే. శాశ్వతమైన పరిష్కారం ఎప్పుడు వస్తుందంటే హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, మిగతా అందరూ కలిసిమెలిసి జీవించటం నేర్చుకున్న రోజున వస్తుంది. నేర్పించగలిగేటటువంటి పాలకులు కావాలి. ఆ సమయంలో కొద్దిగా 4 దెబ్బలు వేసినట్టుగా 2-3 బుల్డోజర్లు నడిపించవచ్చు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఇది ఎందుకంటే ఇది మనం ఒక్కసారి అంగీకరిస్తే రాజకీయ ప్రత్యర్థుల మీద, డబ్బుండి నా పార్టీకి డొనేషన్ ఇవ్వని వాడి మీద, నా ఇల్లు నచ్చదు నా కార్పొరేటర్కి, వాడి అప్రోచ్ రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి బుల్డోజర్ నడిపిస్తాడు. దీన్ని మనం సమర్థిస్తామా? ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే
తాత్కాలికమైనటువంటి ప్రయోజనం కలిగించేటటువంటి కొన్ని టెంపరీగా మనకు అది రిలీఫ్ కల్పిస్తుంది, కానీ దానివల్ల నష్టం ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను. 1857లో 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని దేన్నైతే అంటామో దానిలో ముస్లిములు యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు హిందువులు కూడాను బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేయాలన్నప్పుడు హిందువులు ముస్లింలు కూర్చుని నిర్ణయించుకున్నారండి. ముస్లిములు హిందువులకి కొన్ని కన్సెషన్స్ ఇచ్చారు. ఆ కన్సెషన్ ఏంటంటే, కన్సెషన్ తప్పుడు పదము, వాళ్ళు కొన్ని విషయాలను అంగీకరించారు. గోహత్య చేయము, అయోధ్య రామ మందిరం మీకు తిరిగిస్తాము, అదేవిధంగా ఈ దేశంలో ఎక్కడ కూడాను మందిరాలను ధ్వంసం చేయము అని చెప్పి 1857లో ముస్లిం పక్షము హిందువులకి వాగ్దానం చేసింది. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద పీపుల్. 1857 వార్ తర్వాత హిందువుల్ని ముస్లింని విభజించేటటువంటి విధానం వచ్చింది. 1857 వార్ తర్వాత ఎప్పుడైతే లక్నో నవాబ్ అయినటువంటి వాజిద్ అలీ షాని అరెస్ట్ చేసి మాండలేకి తరలిస్తుంటే హిందువులు ముస్లిములు అయోధ్య మందిరానికి వెళ్ళారు. హిస్టరీ. హిందువులు ముస్లిములు అయోధ్య మందిరానికి వెళ్ళి భజన గీతం పాడారు, మా ప్రభువుని రక్షించని. హజరత్ చలేహ లందన్ కృపా కరో రఘునందన్. ముస్లిములు అయోధ్య మందిరానికి వచ్చి ఏ మందిరం మీదైతే 500 సంవత్సరాల వివాదం జరిగిందో, బాబరీ కట్టడం అని తర్వాత మనం పేరు పెట్టారో మన దగ్గర ఉన్నటువంటి కుహనా సెక్యులర్ శక్తులు, అక్కడికి వచ్చి ముస్లింలు పాడిన భజన ఏంటంటే హజరత్ అంటే మా రాజుగారు, చలేహ లందన్ కృపా కరో రఘునందన్ అన్నారు. కాబట్టి కలిసి ఉండే విధానాలను అన్వేషించాలి, అవసరమైన మేరకు చేయవచ్చు, కానీ బుల్డోజర్లు శాశ్వత పరిష్కారము కాదు. ప్రొఫెసర్ గారు, మీకు ప్రశ్న. నా పేరు శివప్రసాద్, భరతవర్ష నుంచి. ప్రశ్న కాదు, ఒక చిన్న ఒపీనియన్ లాగా. ఇక్కడ సనాతన అనే పేరుతో అమోఘ్ దేశపతి గారు ఒక మంచి కాంక్లేవ్ని నిర్వహిస్తూ ఉన్నారు, అద్భుతంగా సాగుతోంది. అయితే ఇటీవల ఆ మధ్య ఒక జర్నలిస్ట్ తనకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్లకు సంబంధించినటువంటి ఒక వ్యక్తులతో కూడినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అందులో ఒకరు, ఉదాహరణకి ఇంకా అంటే హిపోక్రసీ లేకుండా మాట్లాడాలి అంటే లెఫ్ట్ వింగ్ జర్నలిస్ట్ అయినటువంటి తులసి చందు గారి యొక్క మీటింగ్లో అక్కడ ఒక రేషనల్ థింకింగ్ చేసినటువంటి ఒక స్వామి అనే పేరు ఉన్న వ్యక్తి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు రేషనల్గా. అంటే మీరు ఎప్పుడు చూసినా మోదీ మోదీ అని పడతారు, ఎందుకు ఆ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని క్వశ్చన్ చేయరు అని చెప్పేసి ఆయన అడగంగానే విత్ ఇన్ సెకండ్స్లో అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆయన అక్కడ నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఇది సనాతన అనే పేరుతో ఇంతమంది, ఉదాహరణకి రైట్ వింగే అనుకుందాం, అందరము ఒకటే, కాకపోతే రైట్ వింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఇంత మంచి వేదిక మీద మీ మీద ఒక ముద్ర ఉంటుంది. మీరు మేధావి, ఎంతోమందికి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, బట్ మీరు లెఫ్ట్ వింగ్కి సంబంధించిన వ్యక్తి అయినను ఇంతటి ఆదరణ అభిమానము మీకు కలుగుతున్నప్పుడు, అలాంటి పరిస్థితులను చూసి ఇలాంటి పరిస్థితుల్ని మీరు సొంతంగా అనుభవిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? అలాగే లెఫ్ట్ వింగ్ జర్నలిస్టులకి కూడా ఒక విన్నపం మీ నుంచి వెళ్తే బాగుంటుంది, అందులో కూడా జాతీయవాదుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మా ఆలోచనల్ని కూడా పంచుకునే వెసులుబాటుని కల్పిస్తే అది నిజమైన సమానత్వంగా మేము భావిస్తాం. ఇక్కడ లేని వ్యక్తుల గురించి నేను మాట్లాడడం సంస్కారం అనిపించుకోదు, కానీ మీరు అడిగిన ప్రశ్నలో మీకు తెలియదు. మీరు ముందుగా సుధాకర్ గారు ఏమని మొదలుపెట్టారు? రాకా సుధాకర్ నా విద్యార్థి. చాలామందికి తెలియదు, ఆయనే చెప్పాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టమని ఎన్నిసార్లు ఎంబడబడ్డానో నాకే తెలుసు. ఒక్కసారి కాదు, అనేకసార్లు ఎంబడబడితే పెట్టాడు, మామూలుగా పెట్టిన తర్వాత బాగా నడుస్తుంది, అదే విషయం. ఆయనతో పెట్టించడానికి నాకు చాలా కష్టమైంది. నాకేమవసరం ఆయన పెడితే? ఎందుకంటే పరస్పరం ఆలోచనలు సంఘర్షించనియాలి అని నమ్మేవాడిని నేను. ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను? ఇక ఎంఐఎంను విమర్శించే విషయంలో నేను మీకన్నా ముందున్నాను. మీకు ఈ దేశంలో 95% సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు ప్రతిపక్ష నేతలపైన. కానీ సిబిఐ, ఈడీ, ఐటీ ఒక్క కేసు పెట్ట నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. మీరు చూడండి, అసదుద్దీన్ ఓవైసీ పైన సింగిల్ కేసు సిబిఐ పెట్టిందా, ఈడీ పెట్టిందా, ఐటీ పెట్టిందా? దీని ప్రకారం మనం కంక్లూజన్కి ఏం రావాలి? భారతదేశంలో అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది కేసు పెట్టలేదు కదా.
మీరు మనీష్ సిసోడియా మీద ఉంది, అరవింద్ కేజ్రీవాల్ ముందు ఉంది, స్టాలిన్ పైన ఉంది, కవిత పైన ఉంది, చంద్రబాబు నాయుడు మద్దతుదారుల పైన ఉంది, జగన్ పైన ఉంది, పినరయ్ విజయన్ పైన ఉంది, మమతా బెనర్జీ పైన ఉంది, చిదంబరం పైన ఉంది, మాయావతి పైన ఉంది. లేని నాయకుడు ఒక్కడు అసదుద్దీన్ ఓవైసీ. ఆయనే కాదు, అక్బరుద్దీన్ మీద లేదు, ఎంఐఎం ఏ నాయకుని పైన లేదు, ఎంఐఎం మిత్రులైన వ్యాపారవేత్తల పైన కూడా ఒక్క కేసు లేదు. నేను ఇది ఒక టీవీ ఛానల్లో జీవీఎల్ నరసింహరావుని అడిగాను. అంటే ఆయన ఏమన్నా వాళ్ళ దృష్టికి ఇంకా రాకపోవచ్చు అని అన్నారు. అంటే దృష్టి రాకపోయినా పోతారు కదా, మనందరికీ తెలుసు కదా. అందువల్ల మొదలు అడగాల్సింది ఏంటంటే, భారతదేశంలో అసదుద్దీన్ ఓవైసీని మించిన నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు లేడని సర్టిఫికేట్ ఇద్దామా? ఇక్కడ ఏ కేసు లేదు కదా. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన హిందూ దేవతల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరికన్నా గట్టిగా మాట్లాడింది నేను. మీలో ఎంతమంది ఇందిరా పార్క్ వెళ్ళి ధర్నా చేశారని మీద కేసు కొట్టేస్తే ఒకసారి ఉన్న మీద చేసుకొని చెప్పండి. అక్బరుద్దీన్ పైన కేసు కొట్టేశారా లేదా? ఆయన బహిరంగంగా మాట్లాడాడు కదా రాజ్యాంగ విరుద్ధంగా. ఆ కేసు కొట్టేస్తే అసెంబ్లీలో వాకౌట్ జరిగిందా? అసెంబ్లీలో ఒక్కరైనా వాకౌట్ చేశారా నాకు చెప్పండి. ఏ పార్టీ వాళ్ళైనా ఇందిరాబాద్ దగ్గర ఒక 1000 మంది సమావేశమై ఖండించారా? లెఫ్ట్ వింగ్ పక్క పెట్టండి, రైట్ వింగ్ ఖండించిందా? లెఫ్ట్ వింగ్ పక్క పెట్టడం వాళ్ళు ఎలా ఖండించారు? మీ భాషలో వాళ్ళు మైనారిటీలో బుజ్జగింపు రాజకీయాలు జరుపుతారు, కానీ రైట్ వింగ్ ఎందుకు జరపలేదు? రైట్ వింగ్ రిప్రజెంట్ చేసే శాసనసభలు ఎందుకు అసెంబ్లీని స్తంభింపజేయలేదు? ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వాకౌట్ చేయలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగలేదు? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లేదా? దీనికి సమాధానం చెప్పండి మొదలు. అందువల్ల ఇది లెఫ్ట్ రైట్ కాదు, రాజకీయాన్ని రాజకీయంగా అర్థం చేసుకోవాలి. మీరు లెఫ్టా రైటా అని నన్ను అడిగితే నా ఆన్సర్ నేను స్ట్రేట్ అని చెప్తాను. ముస్లింలు వాళ్ళ ఖురాన్ నేర్చుకోవడానికి వాళ్ళకి సంబంధించిన విద్యాశాలలు ఉంటున్నాయి, లేదంటే క్రిస్టియన్స్ వాళ్ళ బైబిల్ నేర్చుకోవడానికి వాళ్ళకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. కానీ నాకెందుకు నా హిందూ ధర్మంలో నాకు కానీ నా పిల్లలకు కానీ లేకపోతే నా సంస్కృతి నేర్చుకోవడానికి నాకెందుకు అవకాశం దొరకట్లేదు? ఇది నా దేశం. ప్రశ్న అది అయిపోయింది కదా. నా అభిప్రాయం మద్రసాలు కూడా ఉండకూడదు. నా అభిప్రాయం ఆధునిక విద్యా సంస్థలే ఉండాలని నా పూర్తి నమ్మకం. అందువల్ల అది మద్రసాలైనా ఉండకూడదు, ప్రభుత్వం పెట్టకూడదు. అంటే ప్రభుత్వం పెట్టలే మద్రసాలు నాకు తెలిసినంత వరకు, పెడితే తప్పే. అందువల్ల వైదిక పాఠశాలలు ఉండకూడదా? ఉండొచ్చు. అది ఆ మతాన్ని నమ్మేవాళ్ళు పెట్టుకోవచ్చు అండి, తప్పే ఉంది. ఆ మతాన్ని నమ్మేవారు వారి సంస్థలు పెట్టుకోవచ్చు, కానీ ప్రభుత్వం మాత్రం సెక్యులర్గా ఉండాలి. మనకు అర్థం కావాలంటే సెక్యులరిజం అంటే మతాతీత సమాజం కాదు, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది. లౌకిక తత్వానికి చాలామందికి తప్పుడు అర్థం ఉంటుంది, మతాతీత సమాజాన్ని కోరుకుంటుంది అని. మతాతీత సమాజం లౌకిక తత్వం కోరుకోదు. అందువల్ల మతాతీత రాజ్యాన్ని కోరుకుంటుంది. రాజ్యము మద్రసాలను పెట్టకూడదు, వేద పాఠశాలను పెట్టకూడదు, బైబిల్ పాఠశాల పెట్టకూడదు. అవి ఆయా మత విశ్వాసాలు నమ్మే వాళ్ళు పెట్టుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అందులో సొంత మతాన్ని ప్రచారం చేసుకునే ప్రాథమిక హక్కు అందరికీ ఉంది. ఆ హక్కు ఎవరైనా హరిస్తే అది పాకిస్తాన్లో హరించబడుతోంది కనుక మన దేశంలో కూడా హరించాలి అంటే నాకు దుర్మార్గమైన పాకిస్తాన్ నా భారతదేశానికి ఆదర్శం కాదు. మీకు ఆదర్శం అయితే నేను చేయలేను. సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే తబ్లీగీ జమాత్కు 2.5 కోట్లు ఇచ్చింది. అండ్ దానికంటే ముందు వెంటనే అంటే డిసెంబర్ 23న అదే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. ఇదొకటి. అయితే దీనికంటే ముందున్నటువంటి బీఆర్ఎస్ ఏంటంటే బతుకమ్మ చీరలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి పోతే మనకు జెరూసలేం ఉంది, హజ్ యాత్ర ఉంది, మానస సరోవరం యాత్ర ఉంది, ఈ 2. అయితే నా క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది ఏంటంటే, మనకు దేవాదాయ శాఖ ఉంది, హిందువులు సరే గుళ్ళ నుంచి ఎంతో ఆదాయం వస్తుంది కాబట్టి మానస సరోవరం యాత్రని కానీ లేకపోతే బతుకమ్మ చీరలు లాంటివి కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఓకే. మసీదుల నుంచి మనకు చర్చిల నుంచి ఎటువంటి ఆదాయం రావట్లేదు, అయినప్పటికీ కూడా అంటే వాళ్ళ పండుగలు ప్రభుత్వం ఎత్తినందుకు వేసుకొని ప్రోత్సహించాలి. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈలోపు ఒక్క మాట నేను
ఇది యాక్చువల్గా ఇందాక మిత్రులు వారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఆర్టికల్ 30లో రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇది మనకి రాజ్యాంగం ఇస్తోంది. మనకి సంబంధించినటువంటి హిందువులకు సంబంధించినటివి పెట్టుకోవడానికి లేదు అని చెప్తూ ఆల్ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్ అనే పదం వాడుతూ మరి ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ హిందువులకి ఎందుకు లేదు? రాజ్యాంగంలో అది కల్పించేటటువంటి సంస్కరణ ఉంటే బాగుంటుంది అని అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఒకటే పుస్తకం అయితే మాకు పెద్ద లైబ్రరీలు ఉన్నాయి, కానీ మా లైబ్రరీలకి అవకాశం లేకుండా ఒక పుస్తకానికి అవకాశం ఉంది అని వారి అభిప్రాయం. మీరు అడిగిన ప్రశ్న, ప్రభుత్వము ఏ మతపరమైన యాత్రలకు సబ్సిడీ ఇవ్వకూడదు. అది హజ్ కానీ, అది తిరుపతి కానీ, అది జెరూసలం కానీ ఇక్కడ జెరూసలం యాత్రకు సబ్సిడీ ఇవ్వద్దని బీజేపీ మేఘాలయలో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఇవ్వమని మేనిఫెస్టోలో చెప్పారు. మీరు ఇవాళ గూగుల్లో కొట్టండి, బీజేపీ ప్రామిసెస్ జెరూసలం సబ్సిడైజ్ యాత్ర ఇన్ నార్త్ ఈస్టర్న్ కొట్టండి వస్తుంది. నేను చెప్పడం కాదు, మీరు గూగుల్లో కొట్టండి. ఏంటండి మిజోరాంలో కూడా బీజేపీ ప్రామిస్ అన్నది, నా వేరే వాళ్ళ ప్రామిస్ కాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్క పెట్టండి, వాళ్ళంటే మైనార్టీలను బుజ్జగిస్తూనే ఉంటారు కదా. మరి బీజేపీ ఎందుకు చేసిందో నాకు తెలియదు. నేను బీజేపీ చేసినా, బీఆర్ఎస్ చేసినా, కమ్యూనిస్టులు చేసినా మతపరమైన యాత్రలకు ప్రభుత్వ సొమ్ముతో సబ్సిడీ ఇవ్వకూడదు. ఆ విషయంలో ఏ మతానికైనా నా అభిప్రాయం అదే. ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు, పేదవారికి ఎవరికైనా మతపరమైన కార్యక్రమాలు సహకరిస్తే నాకు అభ్యంతరం లేదు. అది ఎవరైనా ధనవంతులైన హిందువులు తిరుపతికి సబ్సిడీ మీద తీసుకెళ్తే నాకు అభ్యంతరం లేదు. ధనవంతులైన ముస్లింలు ఎవరైనా హజ్కి తీసుకెళ్తే నాకు అభ్యంతరం లేదు. అందువల్ల నా అభిప్రాయం, రాజ్యం ఎప్పుడు కూడా మతపరమైన యాత్రలకు సబ్సిడీ ఇవ్వకూడదు. ఇవ్వాల్సింది అల్పాహార పథకము పిల్లలకు, మధ్యాహ్నం భోజనం మంచిగా పెట్టండి పిల్లలకు. అది వదిలేదు ఈ పనులు ఎందుకంటే అది వాళ్ళు చూసుకుంటారు కదా. మతం వ్యక్తిగతం అన్నప్పుడు ఇక వ్యక్తిగతమే, అది దానికి ఏమీ భిన్నాభిప్రాయం ఉండకూడదు. అందువల్ల ఏ మతమైనా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మనం అంగీకరించకూడదు. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు కూడా మతం ఆధారంగా కాకుండా ప్రజల దైనందిన సమస్యల ఆధారంగా రాజకీయాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే రాజకీయం సరిగా ఉంటుంది, లేకపోతే రాజకీయం దారి తప్పే ప్రమాదం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా రాజకీయం దారి తప్పును మనం అందరం కూడా. అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే, సనాతన ధర్మంపై మొదలై సమకాలీన రాజకీయం దాకా వచ్చిన చర్చ. హిందూ స్కూళ్ళు గనక పెడితే మా పిల్లల్ని చేరుస్తాము అనేవాళ్ళు ఒకసారి చేయలేపుతారండి. సరస్వతి శిశు మందిర్లో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది చేరుస్తున్నారు ఒకసారి పెట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి కుటుంబ సభ్యులు వేద పాఠశాలలో చదువుతున్నారో కూడా ఒకసారి వేద పాఠశాలలో చదువుతున్నటువంటి లేపండి. మీరు అబద్ధము, మీరు ఎవరు చదువుతున్నారు వేద పాఠశాలలో? అయ్యా, దానికి గవర్నమెంట్ యొక్క గుర్తింపు మైనారిటీస్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి కాన్స్టిట్యూషనల్ గా ఇవ్వబడుతోంది. లేదు సార్, దానిలో గమనించవలసిన విషయం ఏంటంటే, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వము నియమించిన విధి నియమాల అనుసరించే స్కూళ్ళు నడుపుతున్నాయి తప్ప అందులో మద్రసా బోధన ఉండదు. మద్రసాలు వేరు, ముస్లిం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వేరు. మీకు ఇస్లాం ప్రకారము పక్కటెముక లేదు కాబట్టి ఓవైసీ హాస్పిటల్లో వేరే అనాటమీ నేర్పించరు. కాబట్టి ఏ స్కూళ్ళు అయితే ప్రైవేటు ముస్లింల యాజమాన్యంలో కానీ క్రైస్తవుల యాజమాన్యంలో నడుస్తున్నాయో వాటిలో స్టేట్ గవర్నమెంట్ సిలబస్ మాత్రమే నేర్పిస్తారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము గనక స్కూళ్ళను పెట్టినట్లయితే మనము స్టేట్ సిలబస్ తప్ప ఇంకేమన్నా నేర్పిస్తామో? ఇక్కడ సరస్వతి శిశు మందిర్ స్కూళ్ళు ఉన్నాయి. మనలో శిశు మందిర్లో మన పిల్లల్ని చదివిస్తాం. మనం చదివి ఉంటాం, ఎందుకంటే మన తల్లిదండ్రులు చదివించారు. మనము చదువుతున్న వాళ్ళు, నేనైతే చదివించలేదు సరస్వతి శిశు మందిర్లో. ఇక్కడ ఉన్న చాలామంది చదివించి ఉండరు, ఏదో ఉత్సాహానికి చేయలేపేస్తున్నారు. కానీ శిశు మందిర్లో చదివిన వాళ్ళు ఇక్కడ లేరు. ఎందుకంటే శిశు మందిర్ స్కూళ్ళు హిందూ స్కూళ్ళు మనం ఎందుకు చేర్చడం లేదు మన పిల్లల్ని? కాబట్టి తప్పు మన దగ్గర పెట్టుకుని మనము వేరే వాళ్ళని, లేకపోతే ప్రభుత్వం ఏదో చేయటం లేదని అనటము సరైనది కాదు. ఎంతమంది వేద పండితుల కుమారులు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు, జియాలజీ మైన్స్లో ఉన్నారో నాకు తెలుసు. మేము నేర్చుకున్నటువంటి పౌరోహిత్యం ఎందుకు పనికిరాదు, మీరు సాఫ్ట్వేర్ చేయండి అంటున్నటువంటి పురోహితులు మాకు పెళ్లి కావడం లేదు అని చెప్పేసి కారణం చెప్పి చేస్తున్నారు. కాబట్టి లోపము మనదాన్ని మనము విశ్వసించలేకపోవడంలో ఉంది తప్ప
ప్రభుత్వంలో లేదు. ప్రభుత్వం సెక్యులర్గానే ఉండాలి. ఓకే, ఒకసారి నాగేశ్వరరావు గారికి మన అందరి తరపున ఒక చిరు సన్మానం సార్. యాక్చువల్గా గోదైవిక్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఎస్, గోదైవిక్ ప్రోడక్ట్స్. దీంట్లో పిడుగులతో చేసినటువంటి భారత్ మాతాకి సూపర్ సూపర్, చాలా అద్భుతమైన వేడుక సార్. ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు. మేము అడగగానే మీరు మీ సమయాన్ని మీ అందరూ ఇచ్చినందుకు ముఖ్యంగా. మా ఒక్కసారి నాగేశ్వర్ గారికి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో. వారు ఏ విషయాన్నైనా చాలా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి. ఎంతో సమగ్రమైనటువంటి కృషి, ఒక స్టాండ్ ఏదున్నా సరే ఎంతో సమగ్రమైన తపస్సు లాంటి కృషి చేస్తే తప్ప ఏ మనిషి ఏ విషయంలోకైనా అంత లోతుల్లోకి వెళ్ళి చేయలేరు. నిత్యం వారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఓహో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఇలా లోతులోకి వెళ్ళి దాన్ని విశ్లేషణ చేయాలి. అది అభిప్రాయంలో అటు ఇటు మార్పు ఉండొచ్చు, కానీ లోతు ఎంత వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని మాత్రం నిజంగా ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా మనందరికీ ముందు ఉంటూ వెళ్ళేటువంటి పెద్దలు నాగేశ్వరరావు గారు. ఇలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఈ భూమాత మీద ఉండి వారు సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణాలు 100 ప్రదక్షిణాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా.